లోకంలో జీవించు సూర్యునిలో వంతును గాలిలో భాగాన్ని మనకు అనుగ్రహించుటకు మరొక దినాన్ని మనకు అనుగ్రహించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్దులమై ఉన్నాం. ఈరోజు కూడా మనం కలిసి ఆలోచించబోయేటటువంటి అంశము నీ వాడుకలోని వాస్తవమేది. నీ వాడుక అంటే మనకు తెలుసు, పదే పదే చేయడం, అలవాటుగా చేసేటటువంటి కార్యక్రమాలు. అందులో ఏది వాస్తవమైంది, ఏది పదే పదే చేయడానికి నీ వాడుకను ఉపయోగిస్తున్నావు? ఈ అంశాన్ని మనం కలిసి ఆలోచన చేయబోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, చాలామందికి చాలా రకాలుగా తమ యొక్క అలవాట్లను ప్రదర్శిస్తూ ఉంటారు అన్న సంగతి మనకు తెలుసు. ఎలా తమ వాడుకను కనపరుస్తూ ఉంటారంటే, త్రాగేదాని విషయంలో తమ యొక్క వాడుకను చాలా శ్రద్ధగా కనపరుస్తారు. ఏం త్రాగేది? నిద్ర లేయంగానే టీ తాగడం, కాఫీ తాగడం, వేడి నీళ్ళు తాగేటటువంటి పరిస్థితి. అంటే దాన్ని పదే పదే నిద్ర లేయగానే త్రాగడం అనేటటువంటి. కొన్నిసార్లు అంటూ ఉంటారు, టీ తాగకపోతే తలనొప్పి వచ్చేస్తుంది, తల ఏదో దిమ్ముగా ఉంటుంది అన్నట్టు. అంటే తన వాడుకలో వీటిని ప్రదర్శించడానికి ఇష్టపడుతూ ఉంటారు. చాలామంది తినడం అనేటటువంటిదే వాడుకగా పెట్టుకుంటారు. అంటే దేవుడు మనకు ఆయుష్కాలం ఇచ్చింది తినడం కొరకే అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. బ్రతకడానికి తినేటటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది, తినేదానికి బ్రతకడమే ఒక పద్ధతిగా అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మానవ జీవితంలో కొన్ని పనులను మనుషులు వాడుకగా కనపరుస్తూ ఉంటారు అన్న సంగతి మనకు తెలుసు. అలాగే నిద్ర అనేటటువంటిది కూడా వాళ్ళకు ఒక వాడుకలాగా ఉంటుంది. పదే పదే కొంచెం సమయం దొరికినా నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అదంతా ఎందుకు, ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే కొంచెంసేపటికి మనకు కూడా ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది. అది వాడుక అనమాట, అది వాడుక. కొంతమందికి పొగ త్రాగడం అనేటటువంటిది వాడుకగా ఉంటుంది. ఆ టెన్షన్ రిలీఫ్ అయిపోయేటటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు ఎలా దాన్ని అలవాటుగా చేసుకుంటారంటే, ఏదో కొంచెం పనిలో ఒత్తిడి కలిగినా కూడా కొంచెంసేపు పక్కకు వచ్చేసి ఒక బీడియో, సిగరెట్టో లేకపోతే చుట్టో 2 దమ్ములు పీల్చేసి ఆ తర్వాత రిలాక్స్ అయిపోయినట్లుగా వెళ్ళిపోతూ ఉంటారు. సెల్ ఫోన్లు మ్యూట్లో పెట్టేయండి, అది రికార్డింగ్లో ఉంటుంది కాబట్టి సెల్ ఫోన్లన్నీ వీళ్ళంటే ఆపేసేయండి. నేను ఆ మధ్యకాలంలో కొంచెం యవ్వనుడిగా ఉన్నప్పుడు న్యూస్ పేపరు ఇల్లు తిరిగి వేసేవాడిని సైకిల్ మీద పెట్టుకొని. నేను బాగా గమనించినప్పుడు ఒక ఇంటి అతను 4 గంటలకే లేచి కూర్చో ఉంటాడు వరండాలో. ఎందుకు అతను అంతగా కూర్చో ఉంటాడంటే, ఎప్పుడెప్పుడు న్యూస్ పేపర్ వస్తుందా అన్నట్టుగా కూర్చో ఉంటాడు. మరి ఎన్ని గంటలకు నిద్రలేస్తాడో తెలియదు. ఆ పేపరు చదివితే కానీ అతను ఇక వేటి జోలికి పోడు. అంటే ఇక పేపర్ చదవడమే వాళ్ళకి ఎలాగుంటుందంటే అలవాటుగా ఉంటుంది. అది ఒక వాడుకగా ఉంటుంది. మనం కూడా ఇప్పుడున్నటువంటి కాలాలు, ఒకప్పుడు అంటే ఫోన్లు, సెల్ ఫోన్లు ఇవన్నీ తక్కువ, ల్యాండ్లైన్లు ఎక్కువ కాబట్టి ఎవరు ఫోన్ జోలికి పెద్దగా పోరు. బట్ ఇప్పుడున్న విధానంలో మన చేతిలో సెల్ ఫోన్ ఉందంటే ఇక దాన్ని చూడకుండా మనం కళ్ళుని తిప్పుకోలేం. పిల్లలు సైతం కూడా నువ్వు సెల్ ఫోన్ ఇస్తేనే ఆడు నువ్వు చెప్పినట్టు వింటాడు. ఏడవద్దురా అంటే సెల్ ఫోన్ ఇవ్వ అంటాడు. డబ్బులు ఏదన్నా వాడు అడగడానికి ప్రయత్నించినప్పుడు నువ్వు సెల్ ఫోన్ వాడు చేతిలో పెట్టేస్తే సరే, నేనేం అడగడు వాడు. ఒక పక్కన వెళ్ళి కూర్చొని దాని పాటుకు అది చూసుకుంటూ ఉంటాడు. ఏంటంటే ఇది ఒక వాడుక అయిపోయింది, ఒక అలవాటుగా మారిపోయింది. కొంతమందిని చూడండి, జగడాలు పెట్టడమే వారికి ఒక వాడుక. అదే వారికి ఒక వేడుకలాగా ఉంటుంది. అంటే ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడమే. ఇక నిద్రలేసి పనే ఉండదు. వాళ్ళు ఏమన్నారో దాన్ని తీసుకుంటారు, దానికి కొంచెం మసాలా యాడ్ చేసి మరొకరికి దాన్ని చేరవేస్తారు. అంటే అలా
చుట్టూ చుట్టూ తిరిగి తిరిగి ఏమైపోద్దంటే అక్కడికి వచ్చేటటువంటి ఆ ఆ వింత పరిస్థితులు, అంటే తన గురించి ఇలా మాట్లాడారా అన్నట్టుగా వచ్చేటటువంటి జగడాలు చూసి అదొక ఆనందం పొందుతూ ఉంటారు. అంటే నిద్రలేసి ఇంక వేరే పనే ఉండదు, అదే పని. సో ఇక్కడ చాలాసార్లు మనం ఆలోచన చేసేటటువంటి లేకపోతే పదే పదే చేసేటటువంటి ప్రక్రియలకు ఇది ఒక వేడుకలాగా ఉంటుంది, ఈ వాడుక అనేటటువంటి పదం. ఇంక కొంతమందిని మనం గమనిస్తే అబద్ధాలు చెప్పడమే వారికి అదొక వాడుకలాగా ఉంటుంది. జీవితంలో ఒక్కసారన్నా నిజం చెప్పరా అంటే ఆడు చెప్పడు. ఎందుకు? ఆడికి పదే పదే ఏమైపోతుందంటే అబద్ధాలు చెప్పడం వాడుకైపోతుంది. ఇప్పుడు మనం ఆలోచించబోయేటటువంటి అంశంలో నీ వాడుకలో వాస్తవం మీద అంటే నువ్వేది నీ వాడుకకు అభినయించుకుంటావు. చాలామంది మనుషుల యొక్క అభినయాన్ని మనం గమనించినప్పుడు అనేక రకాల యొక్క పరిస్థితుల్లో వారి యొక్క వాడుకలు మనకు కనిపిస్తూ ఉంటాయి. బైబిల్లో కూడా వాటి యొక్క వాడుకలను మనం గమనించగలిగితే మనకు తెలుసు కదా, ఇశ్రాయేల్ అనేటటువంటి దేవుని ప్రజలు అనేటటువంటి వాళ్ళకు కూడా ఒక వేడుకుందంట, ఒక వాడుకుందంట. ఏంటి ఆ వాడుక అని మనం ఆలోచన చేస్తే ఒకసారి హోషేయ గ్రంథంలోకి వెళ్ళి దేవుడు రాసినటువంటి మహాగ్రంథాన్ని మనం పరిశీలించడానికి ముందుకు వచ్చాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనం ఆలోచించగలిగితే, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం ఆలోచన చేస్తున్నాం. ఇజ్రాయేల్ వార్లారా యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి అదిగో దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు, అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు అది వాడుక అయ్యను అన్న పదం రాశాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీల్లో నిరంతరము జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ ఏంటి? అబద్ధ సాక్ష్యం చెప్పడం, అది ఒక వాడుక. అబద్ధమాడడం అదొక వాడుక. హత్య చేయటం అంటే ఈరోజు నిన్న ఒకరిని చంపేశాం అయిపోయింది, ఈరోజు ఎవరిని చంపాలన్నట్టు అదొక అలవాటు. అంటే ఆడిని ఎవడో ఒకరిని చంపకపోతే ఆడి చేతులు గమ్ముకుండవు, ఏదో ఒక విధంగా ఎవడో ఒకరిని హత్య చేసాడు. అది ఎలా ఉంది వాళ్ళ జీవితంలో అంటే అది ఒక వాడుకలాగా తయారైపోయింది. హత్య చేయడము, దొంగతనం చేయడము, వ్యభిచరించడము, అది వాడుకయ్యను. రైట్. ఇక్కడ వాడుక అనేటటువంటి పదాన్ని ఇశ్రాయేలుకు వర్తింపజేస్తే వాళ్ళు అనేక విషయాల్లో తమ యొక్క కార్యక్రమాలను ఏం చేస్తున్నారంటే కనపరుస్తూ ఉన్నారన్న సంగతి మనకు అర్థమైంది. మరి ఇంకా ఇశ్రాయేల్లోనే మనకు తెలుసు యూదా జాతి అనేటటువంటిది ఉంది. ఒకసారి ఆ యూదులకు సంబంధించినటువంటి ఒక వాడుకను మనం ఆలోచించగలిగితే యెర్మీయా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. 22వ అధ్యాయము 21వ వచనం, నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడితిని కానీ నేను వినను అని నీ వంటివి, నా మాట వినకపోవటే, అది నా మాట వినకపోవడమే నీ బాల్యము నుండి ఒకటో నెంబర్ బాల్యము నుండి ఏంటంటే నీకు వాడుక. బాల్యము నుండి నీ క్షేమకాలంలో నీతో మాట్లాడితేనే కానీ నేను వినను అని నీ వంటివి, నేను వినను, నా మాట వినకపోతే నీ బాల్యము నుండి నీకు వాడుక. అంటే దేవుని మాట వినకపోవడమే వారి బాల్యం నుండి ఏంటంట వాడుక. అంటే క్షేమకాలంలో నేను మాట్లాడినా నా మాట నువ్వు వినకపోవడమే, అంటే బాల్యం నుండి వినకపోవడమే నీకు వాడుక. నీ అలవాటు ఏంటంటే నేను ఎన్నిసార్లు చెప్పినా దాన్ని నువ్వు వినవు, అది నీ వాడుక, నీ అలవాటు అయిపోయింది. యేసుప్రభుల వారు కూడా కొత్త నిబంధనలో మీరైతే వినుట మట్టుకు విందురు కానీ గ్రహించరు.
ఎప్పటి నుంచి ఇది ఎప్పటి నుంచైనా కూడా మన జీవితాల్లో ఎప్పటి నుంచైనా కూడా నువ్వు వినుట మట్టుకు వింటావు, కానీ గ్రహించరు. అంటే మనం కూడా ఇలాంటిదే మనం జరిగిస్తున్నామా అని అంటే, అవును, వినటానికైతే బాగా వింటాం. కానీ దాని విషయంలో మనం గ్రహించి దాన్ని మన జీవితంలో అన్వయించుకునేటటువంటి పరిస్థితిని మనం కలిగి ఉన్నాం. ఇశ్రాయేల్లో ఉన్నటువంటి మరొక వాడుకను కూడా మనం ఆలోచన చేస్తే, ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు ప్రవక్త అని పేరు నొందిన వాడు పూర్వము దీర్ఘదర్శి అని అనిపించుకున్నాను. పూర్వము ఇశ్రాయేలీయులలో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శి యొద్దకు పోవుదుము రండని. అది జనులు చెప్పుకొనుట వాడుక. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది దేవుని దగ్గర విచారణ చేయాలని అంటే, ఇప్పుడు ఎవరిని ఎన్నుకుంటారంట? దీర్ఘదర్శి అంటే ఎవరు ఇక్కడ? ప్రవక్తను ఎన్నుకుంటారు వాళ్ళు. మనం కూడా చూడండి, హైందవుల్లో చాలా మంది కూడా ఏదైనా ఒక శుభకార్యానికి ముహూర్తం పెట్టించుకోవాలంటే ఎక్కడికి వెళ్తారు? ఒక బ్రాహ్మణు ఇంటికి వెళ్తారు. అంటే అది ఒక వాడుక. మరణించినా కూడా వాని యొక్క కర్మకాండలు ఏ రోజు జరపాలన్న దానికి కూడా వాళ్ళ దగ్గరికే వెళ్తారు. ఒక నూతన గృహాన్ని నిర్మించుకున్నా దాంట్లోకి మొట్టమొదట అడుగు పెట్టేటటువంటి ఆ పరిస్థితి, ఆ గడియలు, ఆ శుభ గడియలు అనేటటువంటి దాన్ని మనం వాళ్ళు తీసుకోవాలన్నా కూడా వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఒక బ్రాహ్మణు ఇంటికే వెళ్తారు. అంటే అతను ఏం చేస్తాడు? వివాహాలు ఎందుకంటే మేము పెళ్లి చూపులకి వెళ్ళాము, పలానా అమ్మాయికి సంబంధించిన అంటే జాతకం తెచ్చారా అంటాడు. అప్పుడు ఆ జాతకము వీళ్ళ అబ్బాయి జాతకాలు రెండు కలిసి అతను చూసి, దీర్ఘదర్శి అంటే అది, వాటిని రెండింటిని పరిశీలన చేసి వీళ్ళిద్దరి యొక్క తనువులు కాదు కానీ మనసులు కలుస్తాయా లేదా అన్నట్టుగా వాటి మీద అతను కేంద్రీకృతం చేసి ఆ తర్వాతనే ముహూర్తాన్ని నిర్ణయిస్తాడన్న సంగతి మనకు తెలుసు. నిజానికి ఇక్కడ చూడవలసినటువంటి ముహూర్తాలు అబ్బాయి మనసు అమ్మాయి మనసు కాదు, అత్త మనసు కోడల మనసు కలుస్తాయా లేదా చూడాలి. నిజానికి ఆ రెండు ఏమంటారు జాతకాలు, ఆ రెండు జాతకాలు కానీ కలిస్తే వాళ్ళ కాపురం సూపర్గా ఉంటుంది. కానీ అక్కడ పొరపాటు పడుతున్నాం అన్నమాట. సో హైందవ సమాజంలో ఇలాంటి ఒక వాడుక ఉంది, ఇశ్రాయేల్లో కూడా ఇలాంటి వాడుకే ఉంది. సో ఏదైనా సమస్య గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆ సమస్య ఎవరి దగ్గరకు తీసుకెళ్ళాలంటే, దేవుని యొద్ద విచారణ చేయాలంటే దేవునికి ప్రతినిధిగా ఉన్నటువంటి దీర్ఘదర్శి దగ్గరకు వెళ్ళి ఆయనతో మాట్లాడుకొని రావడం అనేటటువంటిది అదొక వాడుకగా ఉంది వాళ్ళకి. అదొక మంచి అలవాటు. వాళ్ళు నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉండదు. ఇంకా వారి యొక్క జీవితాల్లో మనకు తెలుసు కదా, కీర్తనలు రాసినటువంటి 119వ కీర్తన 97వ వచనంలో, కీర్తనలు 119వ అధ్యాయం 97వ వచనంలో మరొక 119, 97 చెప్పండి, నేర్చుకున్నారు కదా. నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రియముగా ఉన్నది, అదిగో దినమెల్లా నేను దానిని ధ్యానించు. దినమెల్లా ఏం చేస్తున్నాడంట? దానిని దినమెల్లా ధ్యానించడం అంటే మీరు ఆలోచన చేయండి, అదొక వాడుక అయిపోయిందా? అదొక అలవాటు అయిపోయింది. దినమెల్లా ధ్యానించడం అనేటటువంటి. అందుకని కీర్తనాకారుడే రాస్తాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడుక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండుక, అదిగో దివారాత్రములు ధర్మశాస్త్రం ధ్యానించువాడు ధన్యుడు అన్న పదం, దివారాత్రాలు అన్న పదం ఇక్కడ, అక్కడేమో దినమెల్లా అనేటటువంటి పదం ఒకటి మనకు కనిపిస్తుంది. అంటే ఒకడికి వ్యసనంగా మారవలసింది ఏంటి అని అంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించడంలో వాడికి వ్యసనం అయిపోవాలి. మనకు తెలుసు వ్యసనాలు అనేటటువంటి ఏంటంటే ఆసక్తిగా దాన్ని జరిగించేటటువంటి కార్యక్రమాలు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభుల వారు కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు, ఈ లోకంలో మనలాంటి మానవ ఆకారాన్ని ధరించి 33.5 సంవత్సరాలు మనతో బ్రతికినప్పుడు ఆయనకు పుట్టుకలో చంటిబిడ్డగా ఉన్నాడు, ఇన్ఫాంట్ జీసస్ అంటాం కదా మనం. ఆ తర్వాత మళ్ళీ యవనస్తుడిగా ఉన్నాడు, ఆ తర్వాత మధ్య వయస్కుడిగా ఉండేటటువంటి 33.5 సంవత్సరాల వరకు
తన యొక్క జీవితాన్ని భూమి మీద గడిపినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తాయి. బాలుడుగా ఉన్నప్పుడు యేసుప్రభుల వారి యొక్క ఆలోచనలు ఎలాగున్నాయి అని మనం ఆలోచించగలిగితే మనకు తెలుసు కదా, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 46వ వచనంలో తన యొక్క బాల్య దినాలను గురించి అక్కడ రాస్తూ ఒక చక్కటి పదాన్ని అక్కడ రాసినట్టుగా మనకు 3 దినములైన తర్వాత అది ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి ఏం చేస్తాం, వారి మాటలను అంటే బాల్యము నుండే యేసు ప్రభుల వారికి ఒక వాడుకుంది. యేసు ప్రభుల వారికి బాల్యము నుండే వాడుకుంది. ఏంటి ఆ వాడుక? దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి అదిగో వారి మాటలను ఆలకించుచు అన్న పదం ఉందే. అంటే యేసు ప్రభుల వారు కూడా వినుట యందు వాడుకను కలిగినటువంటి వాడు ఉన్నాడు. ఆ వాడుక అనేటటువంటిది ఎప్పటి నుంచి ఉంది? ఆయనకు బాల్యం నుండే. ఇశ్రాయేలు పరిస్థితి బాల్యం నుండే నా మాట వినకపోతే అన్న పదాన్ని దేవుడు రాయించాడు. బట్ యేసు ప్రభుల వారి యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన బాల్యం నుండే ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నాడని అంటే ఆసక్తిని వినుట యందు బోధకుల మధ్య కూర్చుని వారు చెప్తున్నటువంటి మాటలు ఆసక్తిగా ఆలకిస్తున్నాడు అన్న సంగతి. అంటే చాలా మందికి వాక్యం వినడము లేకపోతే వాక్యం చెప్పడం అనేటటువంటిది వాడుగ్గా చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. అందుకని యేసు ప్రభుల వారి జీవితంలో తాను బాల్యం నుంచే ఇలాంటి వైఖరిని కనపరుస్తున్నాడన్న సంగతి మనం ఆలోచించగలిగితే దేవుని విషయాల్లో ఏ కార్యక్రమమైనా కూడా ఒక ఆసక్తిగా జరిగించేటటువంటి ఒక కార్యక్రమం అతనికి అది వాడుకైపోతుంది. ఆ కార్యక్రమం జరగకపోతే ఇక దాన్ని బట్టి ఇంకేదైనా తనకు వేరే తలంపుల్లోకి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అందుకనే సిగరెట్ తాగేవాడు ఎప్పుడు కూడా సిగరెట్ తాగితేనే ఆ ఊరట పడతాడు, సంతృప్తి పడతాడు. మద్యం తాగేవాడు మద్యం తాగితేనే సంతృప్తి పడతాడు. అంటే అతనికి వాడుక అయిపోయింది. అది లేకుండా అతను ఉండలేడు. కొంతమందిని మేము సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఇతను మందు మానిపించేసే పదార్థాలు ఏమైనా ఉన్నాయా సార్ అంటే అది ఒకసారి అయితే జరగదు, చిన్నగా కంట్రోల్ చేసుకునే పరిస్థితిని మేము తీసుకొస్తాం అన్నప్పుడు బాగా గమనిస్తే రోజు తాగేటటువంటి వారికి ఒకరోజు మీరు మందు ఇవ్వకుండా ఉండండి, చేతుల్లో షివరింగ్ వచ్చేస్తుంది. గ్లాస్ పట్టుకోవాలన్నా కూడా పట్టుకోలేరు. ఎందుకంటే ఒక వాడుక అయిపోయింది. వాటి మీద అతను చూపిస్తున్నటువంటి ఆసక్తి వల్ల పదే ఆ కార్యక్రమాన్ని చేయడానికి అతడు ఇష్టపడతాడు. పొగులంతా పనిచేసినా సాయంత్రం అయ్యేటప్పటికి వచ్చిన కూలీ డబ్బులతో ఏం చేస్తాడంటే వాటిని తీసుకెళ్ళి తాగడానికే ఇష్టపడతాడు. వాటి మీద ఉన్నటువంటి ఆసక్తి కుటుంబం మీద చూపడన్న సంగతి మనకు అర్థమయ్యేది. అంటే పదే చేయడం అనేటటువంటి కార్యక్రమం ఇది వాని వాడుకలో ఉన్నటువంటి వాస్తవికత. ఒక లోక సంబంధిగా ఉన్నటువంటి బ్రతికేటటువంటి వాడు తన వాడుకకు సంబంధించినటువంటి వాస్తవమైన విధానాన్ని ఎలా అతను ప్రదర్శిస్తే మరి క్రైస్తవులమైనటువంటి మన వాడుకలో ఉన్నటువంటి వాస్తవికత ఏమై ఉండాలి? వాస్తవానికి మనం ఏం చేస్తూ ఉన్నటువంటి వారమై ఉండాలి అని అంటే లోకస్తుల మాదిరిగా మనం ఏదంటే అది చేయడానికి మన యొక్క ఆసక్తిని కనపరచకూడదు. ఒకసారి మనం రాజుల 2వ గ్రంథంలోకి వెళ్ళి 10వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే 10వ అధ్యాయము 16వ వచనం రాజుల 2వ గ్రంథం. యెహోవాను గూర్చి అదిగో యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్ము. అంటే నేనేదో మాటలు చెప్పేవాళ్ళగా కనిపిస్తున్నానా నీకు? దేవుని పట్ల నాకున్న ఆసక్తి ఎంతో నువ్వు ఒకసారి చూడాలని అంటే నిరంతరం దేవుని కార్యక్రమాల పట్ల నేను చూపిస్తున్నటువంటి ఆ ఆసక్తి, నేను చూపిస్తున్నటువంటి ఆ వాడుక, నేనేదో మాటలు చెప్పి వదిలేసేటటువంటి పరిస్థితి కాదని చెప్తున్నాడు. యెహోవాను గూర్చిన నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రా అన్నాడు. అందుకని మనం బోర్డు తగిలించాం ఎదురుగా, యెహోవా కార్యమును శ్రద్ధగా చేసేవాడు ఆశీర్వదించబడతాడు, అశ్రద్ధగా చేసేవాడు శ్రద్ధ అంటే ఇక్కడ ఏంటి అర్థము? ఆసక్తిగా చేసేవాడు కావాలి. అది వాడికి ఒక వాడుక అయిపోవాలి, ఒక వ్యసనం అయిపోవాలి. దేవుని యొక్క కార్యక్రమాలంటే వాడికి ఒక వ్యసనం అయిపోవాలి. ఒక త్రాగేవాడికి త్రాగడం అనేటటువంటిది ఒక వ్యసనంగా ఎలా తయారైపోతుందో, పొగ త్రాగేవాడికి పొగ తాగడం అనేటటువంటిది ఒక వ్యసనంగా ఎలా మారిపోతుందో, అలాగే దేవుని కార్యక్రమాలలో
పాల్గొనడం, దేవుని కార్యక్రమాలు చేయడం అనేటటువంటి ఆ ప్రక్రియ మన జీవితంలో కూడా ఏమైపోవాలంటే వాడుకైపోవాలి. అలవాటైపోవాలి. అది చెయ్యకపోతే మిగతా ఏ కార్యక్రమాలు నేను చేయను అన్నట్టుగా ఒట్టు పెట్టుకోవాలి. మీరు బాగా ఆలోచన చేస్తే జనవరి 1న మనకు ఒక టైమ్ టేబుల్ ఇచ్చాం. లేఖనాలను చదివేటటువంటి కార్యక్రమం టిక్ చేసుకునేటట్టు. ఎవరైనా అది చదివి టిక్ చేసేస్తే ఇక ఆ దినంలో ఏ పనైనా చేసుకోవచ్చు అన్న నినాదంతో కలిగి ప్రతి దినము మొట్టమొదటగా ఆ పేపర్‌ను టిక్ చేసే కార్యక్రమాన్ని కలిగి ఉన్నారా? అలా కలిగి ఉంటే యెహోవా కార్యం పట్ల నీకున్న ఆసక్తి ఎప్పటిదప్పుడు అప్డేట్. ఈరోజు నిద్రలేసేసాము. పని ఎక్కువ పడిపోయింది. కాబట్టి ఈరోజు చదవాల్సిన దాన్ని రేపు చదువుదామని వాయిదా వేసుకున్నాం అనుకో, రేపటికి 2 టైమ్ టేబుల్ అయిపోతాయి. ఆ రోజు కూడా నీకు ఏదో ఒక బాధ లేకుండా వచ్చి ఊరికే హాస్పిటల్ అడ్మిట్ అయిపోయినావు అనుకో, వరుసగా 4, 5 రోజులు డాక్టర్ గారు నిన్ను పంపించడు బయటికి. ఇక నా చదివేటటువంటిదంతా ఏమైపోద్దో తెలుసా? పెండింగ్ పడిపోతుంది. కాబట్టి ఇక్కడ దాని పట్ల మన ఆసక్తి ఎలాగుందో అన్న సంగతిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మన కార్యక్రమాల్లో అవి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తాయన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఈయన చెప్తున్నాడు, యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్ము అని చెప్పగా, యెహూ రథము మీద వారతన్ని కూర్చుండబెట్టిరి. నాతోరా దేవుని గూర్చిన ఆసక్తి నా క్రియల్లో చూడు అన్నట్లుగా తీసుకెళ్ళిపోతున్నాడు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, మన జీవితంలో మరి ముఖ్యంగా క్రైస్తవ జీవన విధానంలో మనం కనపరచవలసినటువంటి ఒక అలవాటుగా చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమై ఉండాలి అనేటటువంటి విషయంలో ఈ యొక్క అంశాన్ని మనం ఆలోచన చేయడానికి ముందుగా మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారి యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక సినిమా హీరోకి సంబంధించినటువంటి అభిమాని చూడండి, ఆ హీరో ఎలా జుట్టు పెంచితే ఈడు కూడా అలాగే జుట్టు పెంచుతాడు. ఆడే డ్రెస్ వేసుకుంటే ఈడు కూడా అదే డ్రెస్ వేస్తాడు. అంటే పోలి నడుచుకోవడానికి ఇష్టపడతాడు. అతన్ని చూసి పోలి నడుచుకోవడానికి ఇష్టపడతాడు. ఒక క్రీడాకారుని చూడండి, సచిన్ టెండూల్కర్ ఎలా బ్యాటింగ్ చేస్తాడో అదే విధంగా అతన్ని అనుసరించేటటువంటి వాడు కూడా ఏం చేస్తాడంటే అలానే ఆడేదానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే ఆడాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఎంతో ఆసక్తిని కనపరిచి అతని యొక్క వీడియోలన్నీ చూస్తూ ఉంటాడు, ఏ గేమ్లో ఎలా ఆడుతున్నాడు అనేటటువంటి విషయాన్ని. అంటే అతను కనపరిచినటువంటి ప్రతిభనే ఇతను కనపరచడానికి అహర్నిశలు కృషి చేస్తాడు. అలాగే చెస్ ఆడేటటువంటి ఆనంద విషయంలో కూడా మనం గమనిస్తే ఎంతోమంది అతన్ని ఏం చేస్తున్నారంటే ఆదర్శంగా తీసుకుంటుంటారు. అతను వేసే ఎత్తుగడలు ఎలాగుంటాయో అదేవిధంగా మనం కూడా చెస్ అనేటటువంటి ఆ చదరంగం ఆటను కూడా ఆడాలి అన్నట్టు. సో ఇక్కడ మన ఆలోచనలకు నిజంగా మనం ఫుల్ఫిల్ చేయాలని అంటే మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు తన జీవితంలో కనపరిచినటువంటి వాడుక ఏదైతే ఉందో అదే వాడుకను ఈనాడు మనం ఆయన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళంగా ఉండేటటువంటి స్థితిని మనం కలిగి ఉంటే అదే వాడుక ఇప్పుడు మన జీవితంలో కూడా ఏమవ్వాలి? వాడుక అవ్వాలి. ఇప్పటి వరకు మనం జరిగిస్తున్నటువంటి వాడుకల పరిచర్య ఎలాగుందంటే వివిధ రకాలుగా ఉంది. ఒకడు తిండిని గురించి ఆసక్తి కలిగి ఉంటాడు, మరొకడు త్రాగేదాని గురించి ఆసక్తి కలిగి ఉంటాడు, మరొకడు అబద్ధాలు చెప్పేదానికి వాడుకనుగా పెట్టుకో ఉంటాడు, మరొకడు జగడాలు పెట్టించేదానికి వాడుకగా పెట్టుకుంటాడు. బట్ ఈ వాడుకలకు అన్నిటికీ స్వస్తి పలకవలసినటువంటి దినం మనం బాప్తిసం తీసుకున్నటువంటి దినమే. ఆ రోజు వాటిని వదిలేసాం. ఏముందిలే చిన్నవే కదా అని నువ్వు అనుకుంటూ ఉంటావు. అలా కాదు ప్రియమైనటువంటి వాళ్ళు. ఆ చిన్నదే కదా అని నీ కాల్లో గుచ్చుకున్నటువంటి ఒక ముళ్ళు విషయంలో ఇది చిన్న ముళ్ళే కదా అని ఒకసారి నువ్వు నెగ్లెక్ట్ చేయి, ఆయన కాలు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఎందుకంటే ఆ చిన్న ముళ్ళే కాస్త అందులో నుంచి బయటికి రాకపోవడంలో ఆ రాత్రికి తన పని మొదలు పెడుతుంది. తెల్లారు లేచేటప్పుడు కాలు ఇంతలా అయిపోతుంది. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆల్రెడీ సెప్టిక్ అయిపోయిందండి, అంతవరకు కోసి తీసేసేయాలి అంటాడు. ఏది ముళ్ళు గుచ్చుకున్నంత వరకే మొదట్లో కోసి తీసేసిన ఆ తర్వాత దాని యొక్క పరిమాణం కాలు తీసేసేటటువంటి పరిస్థితి. నేను చాలామంది కాళ్ళు దగ్గరుండి కట్ చేయించాను. అంటే హాస్పిటల్ తిరుగుతుంటాను కాబట్టి. చూసారు, అది చిన్నదే కదా అని అనుకుంటాం మనం. అది చిన్నదే కదా అని అనుకుంటాం. కానీ దానివల్ల చాలా పెద్ద పరిమాణాలు మనం ఎదుర్కోవాల్సినటువంటి వారమే. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం జరిగించేటటువంటి ఈ వాడుక దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో నీ వాడుకను నువ్వు కనపరిచి దైవ సంబంధమైన కార్యక్రమాల్లో నీ ఆసక్తిని నువ్వు కనపరిస్తే అద్భుతమైనటువంటి విషయాలను నువ్వు పొందుకోగలుగుతావు. అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని నువ్వు సొంతం చేసుకోగలుగుతావు.
ఆలోచన చేస్తే యేసు ప్రభుల వారి యొక్క వాడుక ఎలాగుందో చూద్దాం. ఆయన దైనందిన దినంలో ఏం జరిగిస్తూ వచ్చాడన్న సంగతిని మనం ఆలోచన చేస్తే, ఆయనను ధరించుకున్నామన్న పేరు మనకుంది. క్రైస్తవులుగా మనకు కూడా నామకరణం చేస్తుంది. క్రీస్తుని అనుసరించి నడుచుకునేటటువంటి శిష్యులు వీళ్ళు అన్న పేరు మనకుంది. బట్ క్రీస్తు ఏ కార్యక్రమాల్లో తన యొక్క దైనందిన జీవితాన్ని వాడుకగా పెట్టాడో ఒక్కసారి మనం లేఖనాల్లోకి వెళ్ళి ఆలోచించగలిగితే, అదే వాడుక ఇప్పుడు ఆయన ధరించుకున్నటువంటి మన జీవితాల్లో కూడా వాడుకోవాలి. ఒకసారి మనం లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. అదిగో తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా అన్న పదం మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ తన ఊరికి వెళ్ళిపోయాడు, నజరేతు అనేటటువంటి ఊరికి వెళ్ళిపోయినాడు. అక్కడికి వెళ్ళగానే తన వాడుక చొప్పున అన్న పదం ఉందే. ఏదైనా కొత్త వాళ్ళు మన ఊరు నుంచి మరో కొత్త ఊరికి వెళ్ళిపోయినారు, ఆడికి తాగడం అనేటటువంటిది అలవాటుగా ఉన్నప్పుడు, త్రాగడం అనేటటువంటి వాడుకగా ఉన్నప్పుడు, ఆ ఊరికి వెళ్ళగానే మొట్టమొదటిగా అతను ఎత్తుక్కునేటటువంటి ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది మందు షాపు. అక్కడ వాళ్ళు పరిచయం లేకపోయినా కూడా పర్లేదు, బాబు ఇక్కడ మందు అంగడి ఎక్కడ ఉంది అని కనుక్కుంటాడు. అంటే తన వాడుక చొప్పున పదే పదే ఏదైతే చేస్తూ ఉంటాడో వాటి విషయంలోనే తనకు తెలియనటువంటి ప్రదేశానికి వెళ్ళి వాటి గురించి వాకప్ చేస్తాడు. యేసు ప్రభువు వారు ఏం చేస్తున్నాడు ఇక్కడ? నజరేతునకు వెళ్ళినా కూడా తన వాడుక చొప్పున అన్న పదం వాడాడు. తన వాడుక చొప్పున ఎక్కడికి వెళ్ళే అంటే తన వాడుక చొప్పున అంటే పదే పదే నిద్రలేచిన దగ్గర నుంచి యేసు ప్రభువు వారు జరిగించే కార్యక్రమం ఏదైనా ఉందంటే సమాజ మందిరం ఎక్కడుందో ఎత్తుక్కుంటాడు. ఎందుకు సమాజ మందిరంలో ఆయన ఎత్తుక్కోవడం? సమాజ మందిరంలోనే మనుషులు దొరుకుతారు ఆయనకి. అందుకని మనోళ్ళు కూడా చూడండి, ఇక్కడి నుంచి ఏదైనా ఊరికి వాళ్ళు వెళ్ళినా కూడా ఇక్కడ చర్చి ఎక్కడ ఉందని అడుగుతారు. ఆదివారం వచ్చేస్తే చర్చి ఎక్కడుంది? ముఖ్యంగా మన క్రీస్తు సంఘ సభ్యులుగా ఉన్నటువంటి మనం కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు క్రీస్తు సంఘం అనేది ఎక్కడుందనేది వెతుక్కుంటాం, నీ వాడుకైతే తప్ప. మిగిలినటువంటి వాటి విషయంలో నువ్వు పెద్దగా శ్రద్ధ చూపకపోవచ్చు, కానీ ఈ విషయంలో మాత్రం శ్రద్ధ చూపిస్తావు. కారణం ఏంటంటే అది నీ వాడుకైంది కాబట్టి. యేసుప్రభువు వారు కూడా చేసింది అదే. వెంటనే అంటే అలవాటు లేనటువంటి వాడికి వాటి గురించి వాకప్ చేసే పరిస్థితి అయితే ఉండదు. బట్ యేసుప్రభువు వారి విషయంలో జరిగించింది ఏంటంటే, నజరేతు అనేటటువంటి ఊరికి వెళ్ళినా కూడా తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా అన్నాడు. అంటే సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చదువుకోవడానికి ఉన్నటువంటి ధర్మశాస్త్ర ప్రతులను గురించి వాకప్ చేసేవాడు. వాటిని గురించి తన గురించి ఎక్కడెక్కడ రాయబడి ఉన్నాయో వాటిని గురించి ఆయన చదువుకునేటటువంటి, అంటే నేను ఆ ప్రకారంగా ఈ జీవితంలో నడుస్తున్నానా లేదా అనడానికి. అందుకనే నేను చదువుతాను, నాకు ప్రతి ఇవ్వండి అని అడిగి మరీ తీసుకుని అక్కడ చదువుతున్నటువంటి పరిస్థితి మనం ఆలోచించక, చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. చూసారా, ఆయనకి అప్పటి వరకు యెషయా గ్రంథం అనేటటువంటిది ప్రాచుర్యంలో ఉంది కాబట్టి ఆ గ్రంథాన్ని యేసుప్రభుల వారి చేతి. ఏంటి నువ్వు వాక్యం చదువుతావా? మరి నువ్వు ధర్మశాస్త్రం చదువుతావా? అటైతే మా దగ్గర యెషయా పత్రికలు ఉన్నాయి, యెషయా గారు రాసినటువంటి పత్రికలు ఉన్నాయి, కాబట్టి వాటిని చదవడానికి నీకు ఇస్తున్నామని చెప్తున్నా. నిజంగా యెషయా గ్రంథం చాలా పెద్దదే. అయినా కూడా యేసుప్రభుల వారు ఏ వచనాలు చదువుతున్నాడు? తన జీవితంలో తాను నెరవేర్చవలసినటువంటి ప్రవక్తల వచనాలను గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఆయన చదువుతున్నాడు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, యేసుప్రభుల వారు తన దైనందిన జీవితంలో ఒక వాడుకను, అంటే ఒక అలవాటును ఆయన కనపరుస్తున్నాడు. ఏంటి అలవాటు అంటే, ఎక్కడ సమాజ మందిరంలోకి వెళ్ళినా, ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా విశ్రాంతి దినాన్నే చూసుకుంటాడు. సమాజ మందిరం ఎక్కడుందని వాకౌట్ చేస్తాడు, అక్కడికి వెళ్తున్నాడు. ధర్మశాస్త్ర ప్రతులను తీసి చదవడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి 21వ అధ్యాయము, అదే లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 37వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, అంటే ప్రతి దినము యేసుప్రభుల వారు పగటి యందు దేవాలయంలో బోధిస్తున్నాడు, రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. అంటే రాత్రి అయితే ఒలీవ కొండకు వెళ్ళిపోతున్నాడు, పొగులైతే దేవాలయంకి వెళ్ళిపోతాడు. ఇది ఒకరోజు జరిగిన సంగతే కాదు. ప్రతి దినము
దేవాలయంలో పగలు ప్రకటిస్తున్నాడు, రాత్రి అయితే ఒలీవల కొండకు వెళ్ళిపోతాడు. ఎందుకు ఒలీవల కొండకు వెళ్ళిపోతున్నాడు? ప్రార్థన చేయడానికి. అది ప్రార్థన చేయడానికి. మరి ఇల్లు లేదా? మనిషి కుమారుడు తలదాచుకున్నటకు స్థలం లేదు. మనకు తెలుసు కదా, ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి నేను నీతోనే ఉండిపోతానంటే నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు, కానీ నేను తలదాచుకోవడానికి స్థలం లేదు ఇక్కడ ఆయన అన్నప్పుడు అతడు వెళ్ళిపోయాడు అన్నమాట. అంటే తన దైనందిన జీవితంలో ఏ దాన్ని వాడుగ్గా ఇక్కడ అలవాటుగా చేసుకుని బ్రతుకుతున్నాడు యేసుప్రభుల వారంటే, పగలైతే వాక్యం చెప్పడం, రాత్రి అయితే ప్రార్థనలో గడవడం. చూసారా? ప్రతి దినమా ఇలాంటిది ప్రతి దినము. ఇదే కీర్తనకారుడు కూడా చెబుతూ, ఒకసారి మనం 42వ అధ్యాయం కీర్తనల గ్రంథం మొదటి వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం, అదిగో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, అదిగో నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఇప్పుడు బాగా, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను, నేను ఎప్పుడు కనపడేదను. అంటే తన యొక్క దైనందిన జీవితంలో దావీదు గారు ఎలాంటి వాడుకను కలిగి ఉన్నాడు అని అంటే, నీ సన్నిధికి నేను ఎప్పుడు రావాలా అన్నట్టుగా. ఇంకేం పని లేదా దావీదు గారికి? ఉంది. ఆయన ఒక రాజు అన్న సంగతి మనకు తెలుసు. రాజుగా ఉన్నటువంటి దావీదు గారికి ఎన్ని పనులు ఉంటాయి ఆలోచన చేయండి. ఎన్ని పనులు ఉంటాయి ఆలోచన చేయండి. ఆ రాజరికపు వ్యవస్థలో నిజం కూడా మనం కూడా రాజులమైతే అస్సలు నిలవం. మనం ఒక చిన్న ఉద్యోగం వస్తేనే మనం కనపడకుండా మాయమైపోతాం దైవ సన్నిధిలో. కానీ ఒక రాజుగా అనేక మందిని పరిపాలిస్తున్నటువంటి దావీదు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడదను అనేటటువంటి ప్రశ్నలు వేసుకున్నాడు. అని అంటే, నాకు ఇవన్నీ ముఖ్యం కాదు, నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళడమే నాకు ముఖ్యము అనేటటువంటి పదాన్ని వాడుతున్నట్టుగా. ఒకసారి మళ్ళీ 27వ గ్రంథం కీర్తనలు 27వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఎక్కడంట? ఆయన ఆలయంలో ధ్యానించుటకును. ఏంటంటే నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. జీవిత కాలమంతా ఎక్కడ నివసించాలని కోరుకుంటున్నాడు? అంటే రాజు అయినటువంటి దావీదు ఖాళీగా ఉంటాడా? ఎన్నో పనులు ఉంటాయి. కానీ ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు? జీవిత కాలమంతా నేను ఎక్కడ గడపాలనుకుంటున్నాడంటే, నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచు. యెహోవా మందిరంలో నివసింపకోవడం అంటే అక్కడికి వచ్చి ఒక రూమ్ తీసుకొని ఉండడం కాదు. యెహోవా మందిరానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏముంటాయో వాటి యందు తన యొక్క కార్యక్రమాలను లక్ష్యముంచే కార్యక్రమాన్ని కలిగి ఉండే ఆ పరిస్థితిని తన వాడుకగా మార్చుకున్నాడన్న సంగతి మనకు తెలుసు. అందుకని దేవుని మందిరం మీద నిజంగా శ్రద్ధ అనేటటువంటి దాన్ని, దేవుడు ఇచ్చేటటువంటి సమయం మనం ఏం చేస్తున్నాం ఈ రోజు అని అంటే, దాన్ని దొంగిలిచ్చేస్తూ ఉన్నాం, పక్కన పెట్టేస్తూ ఉన్నాం. దేవుని మందిరానికి రావాల్సిన టైం ఒకటి ఉంది, కానీ మనం వచ్చే టైము దానికి విరుద్ధంగా ఉంది. దావీదు అన్నాడు, నీ మందిరంలో నేను నివసించాలయ్యా. ఎప్పుడు దాకా అని అంటే, జీవిత కాలమంతా అనే పదం వాడుతున్నాడు. అంటే దైవ సన్నిధిలో మన యొక్క ప్రక్రియను కనపరచడానికి దానికి సమయం ఏర్పాటు చేసుకున్నా కూడా, ఆ సమయాన్ని మన జీవితంలో ఏం చేస్తున్నామంటే దొంగిలిచ్చేస్తూ ఉన్నాం. ఇక జీవితకాలం అంతా ఉండడం అంటే సాధ్యమవుతుందా? కాదు ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకని దేవుని కూర్చున్నటువంటి ఆసక్తి మన జీవితంలో ఒక వాడుక అయిపోవాలి. ఒక వాడుక అయిపోకపోతే మన జీవితం అపవాదికి ఎలా ఉంటుందంటే ఒక వేడుకలాగా ఉంటుంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేస్తాం. అపవాదికి మన జీవితం ఎలా కనిపిస్తుంది? అబ్బా ఈడు మనకు దొరికాడు రా అనుకుంటాడు అంతే. ఆ మధ్య రోస్ట్ ఛానల్ అని ఒకటి వస్తుంది, క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అంటే అది. అందులో ఒక్కొక్క పాస్టర్ని తీసుకెళ్ళి అందులో వేసి వాడు యాంస్తున్నాడు అనమాట. అంటే యాంచడం అంటే ఇక్కడ అర్థం ఏంటి? కొంతమంది స్త్రీలు వాళ్ళు ప్రవచించేటప్పుడు, అంటే వాక్యాన్ని చెప్పేటప్పుడు తల మీద
ఉంటది. కానీ అది వెనక్కి వెళ్ళిపోండదు. అలా ఫ్యాషన్‌గా వేసుకుంటాం కదా! మనం చలికాలంలో తల మీద ఉన్న టోపీ వెనక్కి వదిలేస్తాం. అలాగా వాక్యాలు చెప్పేటటువంటి వాళ్ళు కనీసం పైటను సర్దుకుందామన్న ఆలోచన కూడా రాదు ఆళ్ళకి. అలాంటి వాటిని పదే పదే ఏం చేస్తుంటారంటే స్క్రోలింగ్ చేస్తూ చూపిస్తుంటారు. ఆ మధ్య నేను ఒకరికి అలాగనే ఫోన్ చేసినప్పుడు, "ఏమ్మా మీ మీ పాస్టరమ్మ గారు ముసుగు వేసుకొని ప్రవచించదా?" అని అంటే, "ఆ! అది ఊరికే పడిపోయిందిరా పడిపోతే తెలీదా? మరలా ఏసుకోవాలన్న ఆలోచన కూడా రాదా? ఏ స్త్రీ ముసుగు లేకుండా ప్రవచించునో ఆ స్త్రీ శాపగ్రస్తురాలవుతదన్న సంగతి తెలుసు." అయినా కూడా నేనున్నటువంటి స్త్రీల సమాజంలో అనేక మంది అసలు అది పైట చెంగునే పట్టించుకోకుండా పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక శ్రద్ధగా ఉండే కార్యక్రమం ఎందులో ఉంటది చెప్పండి? బయట సరి చేసుకోవడం, పైట అనేటటువంటిది నెత్తి మీద ఏసుకోవడం అనే కార్యక్రమం ఇది చిన్నది. కానీ దీని విషయంలోనే ఏం చేస్తున్నారు? హ్మ్. దీని విషయంలోనే తప్పిపోతున్నారు. అయితే ప్రేమటువంటి వాళ్ళరా, దేవుని కార్యక్రమాలలో నీ వాడుక ఎలా ఉందో ఒకసారి నువ్వు ఆలోచన చెయి. దేవుని యొక్క క్రియల్లో నీ వాడుక ఎలాగుంది? యేసు ప్రభువు వారు చెప్తున్నాడు, నేను ఆయన పనుల మీద ఇక్కడ ఉండాలన్న సంగతి మీకు తెలీదా అని మాట్లాడుతూ, తన దైనందిన జీవితంలో ప్రతి దినం ఆయన చేసే కార్యక్రమం ఏంటంటే, ఏదో సంతోషంగా, ఉల్లాసంగా బ్రతకాలన్న ఆలోచన ఆయనకి రాలేదు. అందుకనే ఆయన జీవితంలో మహారోదన, వేదన అనేటటువంటి పదాలు రాయబడ్డాయి. అంటే దేవుడు తనకిచ్చినటువంటి ప్రతి దినాన్ని ఎలా గడుపుతున్నాడనంటే, పగలైతే వాక్యం చెప్పడం, రాత్రయితే ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేయడం. ప్రతి దినం అన్న పదం రాశారు. మనకు తెలుసు మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలో ఇప్పుడు మనం చదువుకున్నామే అపోస్తల కార్యం 17వ అధ్యాయంలోకి వెళ్ళి పౌలు గారి యొక్క దైనందిన దినచర్య మనం ఆలోచించగలిగితే ఆ దినచర్యలో ఒక భాగాన్ని రాశారు చూడండి. ఆ భాగం ఎలా ఉందని అంటే మొదటి 17వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అపోలోనియ పట్టణం మీదుగా వెళ్ళి దెసలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరము. ఇప్పుడు చూసారా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకున్నారని చెప్పిన వ్యక్తి ఎవరైనా బైబిల్లో పౌలు గారు అన్న సంగతి మనకు తెలుసు. అలాంటి పౌలు గారే ఒకనాడు యేసు ప్రభువుల వారికి కలిగినటువంటి ఆ ఆసక్తి, యేసు ప్రభువుల వారికి కనపరిచినటువంటి దేవుని కార్యక్రమాలు, ఆయన బోధించినటువంటి బోధలు, చేసినటువంటి ప్రార్థనలు యాజ్ ఇట్ ఈజ్ గా పౌలు గారి యొక్క జీవితంలో మనకు కనిపిస్తున్నట్టుగా అర్థమవుతుంది. అందుకని పౌలు గారిని గురించి కూడా ఇక్కడ రాస్తూ అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను కనుక పౌలు అదిగో ఇక్కడ పౌలు గారి యొక్క వాడుక ఏంటి? యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి తన వాడుక అయిపోయింది. అది తన జీవితంలో నిద్ర లేచిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళి గడపాలని చూస్తున్నాడు? యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి ఏం చేయాలంటే ఆయన అక్కడ ఉన్న వారికి స్వార్థను ప్రకటన, సమాజ మందిరపు వారి వద్దకు వెళ్ళి ఇక వాక్యాన్ని ప్రకటించడం, వేరే కార్యక్రమమే లేదు. వాక్యం అంటే యేసుక్రీస్తుని గురించి మాట్లాడటమే. ధర్మశాస్త్రాన్ని ఒకవేళ ఎత్తి చూపినా కూడా ధర్మశాస్త్రంలో నుంచి యేసు ప్రభువు వారిని తీసుకొచ్చి అక్కడ వారికి వివరిస్తున్నాడే తప్ప యేసు ప్రభువు వారి గురించి మాట్లాడడం అనే కార్యక్రమం పౌలు గారు కూడా తన దినచర్యలో భాగం చేయలేదు. దినచర్య అలా ప్రారంభించేటట్టుగా తన వాడుకను కనపరుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి 10వ అధ్యాయంలో 10వ వచనంలో అదే అధ్యాయం 10వ వచనంలో వెంటనే సహోదరులు మనకు తెలుసు పైన ఏం జరిగిందని అంటే జనసమూహాలు పట్టణ అధికారులను కలవరపరిచి వారు యాసోన్నద్దకు మిగిలిన వారి యొద్దను జామీన్ తీసుకుని వారిని విడుదల చేసినప్పుడు వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను ఎక్కడికి పంపించారు? బెరయకు పంపించారు. బెరయ అనేటటువంటి పట్టణానికి పంపించారు పౌలు శీలను. అక్కడికి వెళ్ళినప్పుడు వారు వచ్చి మళ్ళా ఎక్కడ కూడా యూదుల సమాజ మందిరమా? పౌలు శీలు మళ్ళా బెరయకి వెళ్ళిపోగానే అక్కడ ఏ హాల్ ఉంది, లేకపోతే ఏడ క్రీడా మైదానం ఉంది, ఎక్కడ గ్రంథాలయం ఉందని అనుకున్నారా? లేదు. అక్కడికి వెళ్ళి కూడా వీళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉందని అంటే యూదుల సమాజ మందిరం ఎక్కడుంది? బెరయకి వెళ్ళారు కదా, యూదుల సమాజ మందిరములో ప్రవేశించినంటే ఆల్రెడీ యూదుల సమాజ మందిరానికి సంబంధించినటువంటి వెతుకులాట జరిగిపోయింది వీళ్ళకి. అక్కడికి వెళ్తే అక్కడ మన వాళ్ళు ఉంటారు కాబట్టి మాట్లాడుకోవడానికి ఏం మాట్లాడడానికి? యేసు ప్రభువు వారిని గురించి మాట్లాడడానికి. పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకవేళ వాళ్ళు అప్పటి వరకు ధర్మశాస్త్రాన్ని చదివేటటువంటి వాటి ఆసక్తి కనపరిచినటువంటి వాళ్ళైతే ఆ ధర్మశాస్త్రంలో నుంచే యేసు ప్రభువు వారి గురించి మాట్లాడేటటువంటి విధానాన్ని ఆయన కనుగొన్నాడు. కాబట్టి ఎక్కడ దొరుకుతారు మనకి వీళ్ళంటే యూదుల సమాజ మందిరంలో మనకు దొరుకుతారు.
అందుకనే బెరయకు పంపించినప్పుడు ఆ బెరయలోకి వెళ్ళగానే వాళ్ళకి కనిపించింది యూదుల సమాజ మందిరము. అందులోకి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయి ఆ బెరయలో ఉన్నటువంటి యూదుల సమాజ మందిరంలో ఉన్నటువంటి ఆ విశ్వాసం ఉద్దేశించి ఈ మాట రాస్తున్నాడు. వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి. దెసలోనికలో ఉన్న వారి కంటే బెరయ సంఘస్థులు నెంబర్ 1గా ఉన్నారా? బెరయలో ఉన్నటువంటి సంఘస్థులు నెంబర్ 1గా ఉన్నారు. అందుకనే గనులయ్యుండిరి కనుక ఏం చేస్తున్నారు? ఆసక్తితో అంటే వాళ్ళకు కూడా ఒక వాడుకుంది. లేఖనాలను ఏం చేస్తున్నారంటే వాళ్ళు పరిశీలించే ఆసక్తి ఉంది. లేఖనాలను పరిశీలించే ఆసక్తి ఉంది. ఎవరు? బెరయలో ఉన్నటువంటి సంఘస్థులు. దెసలోనికలో ఉన్న వారి కంటే వీళ్ళు చాలా గనులై ఉన్నారు. ఏంటయ్యా వీళ్ళ ఘనతకు గల కారణం ఏంటంటే వాళ్ళు ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి బుధవారం వారు ప్రతి బుధవారం వాళ్ళు ఏం చేస్తున్నారు? లేఖనాలను పరిశోధన చేస్తున్నారు. అంటే బుధవారం అన్నా కూడా మనం రాము. కాబట్టి బుధవారం అన్న పేరు చెప్పుకొని కూడా మనమే సిగ్గుపడాలి. అందుకని ఆ మధ్యలోనే ఒకటి మనం ఆన్లైన్ మార్నింగ్ నిద్ర లేయంగానే ఒక ఆన్లైన్ సెక్షన్ అని ఒకటి ఏర్పాటు చేశాము. అంటే ఆన్లైన్ అనేటువంటి దానిలో నువ్వు పాల్గొన్నా కూడా నువ్వు ఇప్పుడు ప్రతి దినము లేఖనాలను పరిశీలించే ఆ కార్యక్రమాన్ని నువ్వు కూడా కలిగి ఉన్నటువంటి వాడిగా తయారైపోతావా? వాళ్ళు రింగ్ అయితే వస్తుంది కానీ మనం ఎత్తకుండా అలాగే పెట్టేస్తే వాళ్ళ దారినాలు ఆ టైం వెళ్ళిపోతే చాలు. అయ్యా మర్చిపోయినా అని చెప్పుకోవచ్చు మనం. ఇంకే కార్యక్రమం అయినా చెప్పుకోవచ్చు మనం. అంటే దాన్ని దాటేసి వెళ్ళిపోవాలండి. దాన్ని దాటి వెళ్ళిపోవాలి. బట్ నీకున్న ఆసక్తి బెరయ సంఘస్థల వలె ఉందా? మనకున్నటువంటి వాడుక ఆ వాడుక అపవాదికి వేడుక కాకూడదు ప్రియమైనటువంటి వాళ్ళు. ఎలాగైనా ఆయనకి ఆ టైంలో నిద్ర మెలకు రాకుండా చేసేయాలన్నది ఆడి యొక్క ఉద్దేశము. ఎలాగైనా మేలుకోవాలని చేసే ఉద్దేశం నీదై ఉండాలి. సో ఎలాగైనా కూడా 3 గంటలకు పడుకొని మళ్ళీ 5 గంటలకు లేచేసే వాడుక, ఆ వాడుక నీకు వాడుక అయిపోతే, అది అలవాటు అయిపోతే ఇప్పుడు నువ్వు కూడా ఏ లెక్కలో చేస్తావో తెలుసా? బెరయ సంఘస్థుల వలె వారు ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము పరిశోధించి లేఖనములను పరిశోధించి ప్రతి దినము ఆ మధ్య లేఖనాల గురించి మాట్లాడుతూ ఒక పరిశోధనాత్మకమైనటువంటి విషయాలను ఆన్లైన్లో మాట్లాడడం జరిగింది. విజయవాడలో ఉన్నటువంటి ఒక సహోదరి ఫోన్ చేసి, అన్న ఈ కార్యక్రమం ఎప్పుడు మొదలు పెట్టారు మీరు అని అడిగింది. ఆ టైటిల్ చూసి ఎప్పుడు మొదలు పెట్టారు అని అడిగినప్పుడు ఏంటి అని అన్న. ఏం లేదు, ఒక్కొక్క టైటిల్ చాలా వింతగా ఉంది. ఆ టైటిల్లో ఉన్నటువంటి విషయాలు నేను కూడా తెలుసుకోవాలనుకున్నాను కాబట్టి నాకు కూడా నంబర్ కలపండి, నాకు కూడా కాల్ చేయండి అని తన యొక్క ఇష్టాన్ని అక్కడ మనకు కనపరిచింది. అంటే లేఖనాలను పరిశోధించేటటువంటి కార్యక్రమాన్ని మన జీవితంలో ఒక అలవాటుగా మనం మార్చుకున్నాం అనుకో. ఇప్పుడు బెరయ సంఘస్థులు గనులై ఉన్నారు. అదే లెక్కలకు ఇప్పుడు ఎవరు వెళ్తారు? పరిశీలించే ప్రతి ఒక్కడు. అందుకని పౌలు శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినం అన్నాడా? ఏమిటి ఇలాంటి సామాజిక మాధ్యమాలు లేనటువంటి దినాలలోనే బెరయ సంఘస్థులు ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నారు? వాళ్ళు ప్రతి దినము వాళ్ళు ఏం చేస్తారు? లేఖనములను పరిశోధించుచూ వచ్చారు. ఇప్పుడు ఎన్ని సామాజిక మాధ్యమాలు ఎన్ని మనకు అందుబాటులో ఉన్నాయి మీరు అర్థం చేసుకోండి. ఒకప్పుడు అంటే ఈ మాధ్యమాలు లేనటువంటి దినాల్లో రేడియో ఉండేది. ఆ రేడియోలో కూడా సాయంత్రం ఏదో ఒక అరగంట వాక్యం వచ్చేసేటటువంటి అది రేడియో కనిపెట్టిన తర్వాత. ఇప్పుడు రేడియో కూడా లేనటువంటి దినాల్లో కేవలం చదువే. అలాగని చెప్పి మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలో బెరయ సంఘస్థులలో 66 పుస్తకాలు కలిగినటువంటి దైవ గ్రంథం ఉందా వాళ్ళ దగ్గర? ఆలోచన చేయండి ఒకసారి. ఉందా? అస్సలు లేదు. వాళ్ళ దగ్గర ఉన్న ధర్మశాస్త్రం ఏంటి? ఏదో ఒక ప్రతి ఉండొచ్చేమో. ఉదాహరణకి యెషయా గ్రంథం ఉండొచ్చేమో, లేదంటే యెరెమయా గ్రంథం ఉండొచ్చేమో. మనకు తెలుసు కదా, అతోపియన్ నపుంసకుడు యెషయా గ్రంథాన్ని కొనుక్కొని తీసుకోపోతున్నాడు అక్కడికి. అంటే తన దగ్గర యెషయా గ్రంథం మాత్రమే ఉంది, ఆ పుస్తకం మాత్రమే ఉంది. మిగిలిన పుస్తకాలు ఎక్కడున్నాయో తెలియదు. ఇప్పుడు బెరయ సంఘస్థుల దగ్గర ఉన్నటువంటిది ఏంటి? ఏ గ్రంథాలు ఉండుండొచ్చు వాళ్ళ దగ్గర? చెప్పలేం. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఏదో ఒక ప్రతిని వాళ్ళు కలిగి ఉంటారు. ఆ ప్రతిలో నుంచి పౌలు శీలలు కూడా ఏ సంగతులు చెప్పుకుంటారు అని అంటే యేసుక్రీస్తుని గురించిన సంగతులు చెప్పుకుంటారు.
కాబట్టి అవి అలాగ ఉన్నవో లేవో అన్న సంగతిని గురించి తమ దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక 2 పుస్తకాలను తీసుకొని, అఫ్కోర్స్ ఇర్మియా గ్రంథం కావచ్చు, లేకపోతే యెషయా గ్రంథం కావచ్చు, లేకపోతే మరో గ్రంథం కావచ్చు. ఇవేనా బెరాయి సంఘస్థుల దగ్గర ఉండేది? అంతకు మించి ఇంకేమన్నా గ్రంథం ఉండేదా? లేదు. కానీ ఈనాడు మన దగ్గర ఎన్ని గ్రంథాలు ఉన్నాయో ఆలోచన చేయండి. అంటే 66 పుస్తకాలు కలిగినటువంటి ఒక గ్రంథమే ఏకంగా ఒకే ఒక గ్రంథంలో రూపొందించి ఈరోజు నీ చేతిలో నా చేతిలో పెట్టేసినాడు. ఇంకా కావాలంటే బైబిల్ ఎవరైనా కావాలంటే అడగండి, మేము ఇస్తామని అన్నా కూడా చాలా మంది సంస్థలు ముందుకు వచ్చేస్తున్నాయి. మేమిస్తాం అన్నట్టుగా. ఎందుకు? ఏ మనుషుడు కూడా దానిలోంచి తప్పించుకోకూడదు. తన వాడుక అవ్వాలి. తనకు ఒక వాడుక అవ్వాలి. అది తనకు అందుకనే పౌలు శీలలు ప్రకటించినటువంటి ఆ లేఖనాలు ప్రతి దినము అన్నాడు. ప్రతి దినము మనకు బుధవారం వస్తే అది కూడా పని ఉంటే అస్సలు రాము, పని లేకపోతే ఆ తరగతికి వస్తాం. పోనీ ఈరోజు నేను రాలేకపోతానని ఎవరైనా లైన్ కలపండి అని ఏమన్నా అడుగుతామా? అస్సలు అది కూడా చేయం. కనీసం ప్రయత్నం కూడా చేయం. రావాలన్న ప్రయత్నం కూడా చేయము. రాలేకపోతున్నానన్న ఇన్ఫర్మేషన్ అసలు ఇవ్వము, కానీ రావాలన్న ప్రయత్నం కూడా చేయం. ఇప్పుడు నీ వాడుక దేంట్లో ఉందో నువ్వు ఒకసారి అర్థం చేసుకో. నువ్వు దేనికి అడిక్ట్ అయిపోయినావు ఒకసారి నువ్వు అర్థం చేసుకో. నీ వాడుకలో ఉన్న వాస్తవం ఏదో నువ్వు ఒకసారి గ్రహించు. దేవుని కార్యక్రమాల పట్ల నువ్వు చూపిస్తున్న నిర్లక్ష్యత, దాని ఫలితం ఎంత ఘోరంగా ఉంటుందో నీకు అర్థం అవ్వాలి ప్రియమైనటువంటి వారు. మనం ఎంత బిజీగా ఉన్నా కూడా భోజనం మానేసి ఆ బిజీలో పడిపోతామా? చాలా బిజీగా ఉన్నానన్నా ఈరోజు భోజనం చేసే టైం కూడా లేదు అని అంటే అలా భోజనం లేకుండా ఉండిపోతావా? నిలబడైనా 4 మెతుకులు తినేసి వెళ్ళిపోతావు కదా. నిలబడైనా 4 మెతుకులు తినేస్తావు అంతే. అందుకని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వచ్చేస్తుంటాయి. ఇంకా కావాలంటే ఎవడైనా కార్యం జరిపినప్పుడు కూడా బల్లలేసి కూర్చోబెట్టి నీళ్లు తల్లి ఇస్త్రాకులేసి వడ్డించే పరిస్థితి లేదు ఈరోజు. కారణం ఏంటి? నీకు అంత టైం లేదు. కూర్చొని నెమ్మదిగా తిని ఆ పరిస్థితులు లేవు ఈరోజు. అందుకనే ఫాస్ట్ ఫుడ్ లాగానే ప్రతి కార్యక్రమంలో కూడా ఒక 4 బల్లలే ఉంటాయి. 10 మంది వ్యక్తులు వడ్డించే వాళ్ళు మన దగ్గర నిలబడుతూ ఉంటారు. నీకేం కావాలో దాన్ని వడ్డించాలి. ఎందుకంటే నువ్వు త్వరగా తినేసేయాలి. త్వరగా తినేసి వెళ్ళిపోతూ ఉండాలి. నిలబడైనా తినేస్తాం. కానీ నిలబడైనా ఎప్పుడైనా వాక్యం చదువుకున్నావా? నీకు అందుకని అప్పుడప్పుడు చెప్తుంటాను, నిద్ర వస్తే దాన్ని గౌరవించి నిలబడు. నిద్ర నీ దగ్గర నుంచి వెళ్ళిపోదు. ఎప్పుడైనా చేసేవా ఆ కార్యక్రమం? కూర్చొని అది పనిగానే నేను నిద్రపోతామే తప్ప దాన్ని గౌరవించి నిలబడి ఆ కొంచెంపైన వాక్యాన్ని విందామన్న ఆలోచన మనకి రాదు. కారణం ఏంటి? మన వాడుక వేరే, నిద్రపోవడం మన వాడుక. కాబట్టి ఇక్కడికి వచ్చి కూడా మనం ఏం చేస్తాం? అది మన వాడుకది. ఏదో మన పెద్దలు వాళ్ళు మనకి ఇచ్చినటువంటి పెద్ద ఆస్తిగా భావిస్తాం దాన్ని. మా తాత నిద్రపోలేదా, మా నాయన నిద్రపోలేదు, ఇంకా చెప్పండి నా ముందు కూర్చోవాడు కూడా నిద్రపోలేదా, వెనకాల నేను నిద్రపోతేనే వచ్చిందా పాస్టర్ గారికి, నా గురించే చెప్తున్నాడు అన్నట్టుగా వద్దు మనకి. ఇది వద్దు మనకి. మన వాడుక, నీ వాడుక దేంట్లో నువ్వు అలాంటి కార్యక్రమాలు నువ్వు ప్రదర్శిస్తున్నావు ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. దావీదు గారు అంటున్నాడు, వేకువనే లేచి నేను వెతుకుతాను. దివారాత్రులు ధ్యానించడం అనే కార్యక్రమం దావీదు గారు నిజంగా ఆయన రాజే. ఎన్ని పనులు లేవు ఆయనకి చెప్పండి. నిద్ర లేచిన దగ్గర నుంచి ఎంతో మంది ఆయన దగ్గరకు వచ్చి ఆయన ముఖ దర్శనం చేసుకోవడం, లేకపోతే ఆయనకున్నటువంటి ఇంకేదైనా సమస్యల్లో పరిష్కారాన్ని కోరుకోవడం అనేటటువంటి కార్యక్రమంలో ఎంత బిజీగా ఉంటాడో మీరు ఆలోచించి. అయినా కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రాలన్న పదం వాడాడంటే తను చేయకుండా ఆ పదాన్ని రాస్తాడా? లేదు ప్రియమైనటువంటి. రాస్తాడంటే రాసిన దాని ప్రకారం అతను చేస్తాడన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకని వేకువనే లేచి అన్న పదం రాస్తున్నాడు. వేకువనే లేచి నేను ధ్యానిస్తాను, వేకువనే లేచి ఆయన వెతుకుతాను అనేటటువంటి పదం దావీదు జీవితంలో మనకు కనిపిస్తుంది. ఇంకా చూడండి ఒకసారి లూకా రాసిన సువార్తలోకి వెళ్ళి 22వ అధ్యాయం 39 నుంచి 42 వరకు. 22వ అధ్యాయం లూకా రాసిన సువార్త 39వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. తర్వాత ఆయన బయలుదేరి అది మళ్ళా ఇక్కడ కూడా ఏందంట, తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున అన్నాడు. వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిశువులు కూడా ఆయన వెంట వెళ్ళారు. అంటే తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్తున్నాడా? మనం అక్కడ చదువుకున్న మాట ఏంటి? పగలేమో సమాజ మందిరంలో ప్రకటన చేస్తున్నాడు, రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నాడంట? ఒలీవల కొండకు వెళ్తున్నాడు. అదే విషయాన్ని ఇక్కడ రాస్తాడు. తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిశువులను ఆయన వెంట వెళ్ళిరి.
చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు అదిగో ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి అదిగో వారి యొద్ద నుండి రాతి వేత అంత దూరం. రాతి వేత అంటే రాయి విసిరేస్తే ఎంత దూరం పోద్దో అంత అనమాట. మీకు తెలుసు కదా, రాయి విసిరేస్తే ఎంత దూరం పోద్దో అనడానికి ఒక క్రీడ ఉంది దానికి సంబంధించి. షార్ట్ పుట్ అంట. షార్ట్ పుట్ అదే కదా, షార్ట్ పుట్. షార్ట్ పుట్లో ఒకసారి డిస్టిక్ విన్నర్ నేను. అంటే మాకు ఒక పెద్ద గుండ్రాయి ఇస్తాడు, అది 8 కేజీలు ఎంత ఉంటుంది అనుకుంటా, 8 4 కేజీలు కరెక్ట్గా అయితే లేదు. చిన్నప్పుడు స్కూల్ డేస్లో వచ్చినటువంటి సర్టిఫికేట్ ఇంకా ఉంది నా దగ్గర. షార్ట్ పుట్ అంటే ఆ రాయిని నువ్వు ఎంత దూరం విసిరేస్తావు అన్నది అక్కడ పరీక్ష. అంటే ఎంత దూరం ఉంటుంది, దగ్గరే కదా అది ఉంటుంది, ఎక్కువ దూరం మనం వేయలేం దాన్ని. సో రాతి వేత అంత దూరంలో వెళ్ళి మోకాళ్ళూని అన్న పదం రాస్తాడు. మోకాళ్ళూని. ఎప్పుడైనా మోకాళ్ళు వేసావా? యేసుప్రభుల వారే స్వయాన మోకాళ్ళు వేసినటువంటి సంగతిని రాయించాడని అంటే మీరు ఆలోచన చేయండి. అక్కడ చేరి ప్రార్థన చేశాడని రాసేయవచ్చు కదా, కానీ మోకాళ్ళూని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుమో, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును కాకని ప్రార్థన. ఎక్కడ చేస్తున్నాడు ప్రార్థన? శిష్యులను కూడా వెంట పెట్టుకెళ్ళాడు. ఎక్కడికి? ఒలీవల కొండలకు. రాతి వేతంత దూరం ఆయన అక్కడి నుంచి వెళ్ళాడు. అక్కడ అంతకుముందు ఆయన శిష్యులను అక్కడే ఉంచేసుకున్నాడు. ఇప్పుడు శిష్యులు ఏ పనిలో ఉన్నారు? తమ వాడుకు చొప్పున శిష్యులు కూడా తమ వాడుకలో ఉన్నారు. ఏంటి ఆ వాడుక? అదనమాట, నిద్రపోవడం. యేసుప్రభుల వారి వాడుక ప్రార్థన చేయడం, శిష్యుల వాడుక నిద్రపోవడం. అంతే. ఇక్కడ నేను చెప్పేది చెబుతూ ఉంటాము. మనలో కొంతమంది తమ వాడుకు చొప్పున ఏమైపోతారు? నిద్రపోవడమే. ఇంక వేరే కార్యక్రమం లేదా? వేరే తమ వాడుకే అది. చూసారా, ఏది నీ వాడుక? ఒక్కసారి నీ యొక్క ఈ వేడుక అంటే నీ యొక్క వాడుకలో ఉన్నటువంటి వాస్తవం మీద ఒక్కసారి నువ్వు గ్రహించు. నిద్రపోయేవాడువా? శిష్యుల పరిస్థితి కూడా అలాగనే ఉంది. ఇంకా వాళ్ళకి అలవాటు కాలేదు. తమ యొక్క దైనందిన కార్యక్రమాలను అలవాటు చేసుకునే స్థితిలోకి ఇంకా రాలేదు. బట్ యేసుప్రభుల వారు బాల్యం నుంచే దేవుని కార్యక్రమాలను తన వాడుకగా చేసుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. ఒకసారి మనం యోహాను సువార్త 7వ అధ్యాయము చివరి వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యోహాను సువార్త 7వ అధ్యాయము చివరి వచనం 71వ వచనాన్ని 53. వారు నీవును గలిలయుడవా? విచారించి చూడుము, ఏ ప్రవక్త పుట్టడనిది. అది ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారంట. ఇదంతా డిస్కషన్ జరిగింది. మనకు తెలుసు ఆ పై వచనాల్లో బంట్రోతులు వస్తారు, యేసుప్రభువుని అని అరెస్ట్ చేయాలని చూస్తారు. ఆయన వాళ్ళ మాటలుగా మానసిక పరిస్థితి వెళ్ళిపోతారు. వాళ్ళు యేసుప్రభువుని అరెస్ట్ చేయకుండా కూడా వెళ్ళిపోతారు. అయితే అదంతా మాట్లాడుకున్న తర్వాత లాస్ట్లో ఈ పదాన్ని అంతటా ఎవరింటికి వారు వెళ్ళిపోయిరి కానీ యేసుప్రభుల వారు ఎక్కడికి వెళ్ళారు? 8వ అధ్యాయం మొదటి వచనం. అదిగో ఈ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినారంట. ఇప్పుడు యేసుప్రభుల వారు కూడా ఎక్కడికి వెళ్ళాలి? మనకు తెలుసు కదా, ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు పాస్టర్ గారు అంటే అక్కడ చెప్పినటువంటి మెసేజ్ చెప్పినటువంటి పెద్ద పాస్టర్ గారు ఆయన వెళ్ళేదాకా కొంతమంది పోరు, అంతేనా? ఇప్పుడు యేసుప్రభుల వారు ఆయన మీటింగ్ చెప్పేసిన తర్వాత ఆడే కూర్చో ఉండేవాడు పాపం. ఎందుకంటే అందరు వెళ్ళిపోతే ఈయన వెళ్ళిపోవాలి. అందరు ఆడికి వెళ్తున్నారంట, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు యేసుప్రభుల వారు ఒలీవల కొండకు వెళ్ళాను. ఎందుకు వెళ్తున్నాడు ఒలీవల కొండకు? ప్రార్థన చేసేదానికి. మనకు తెలుసు చరిత్రలో ఒక ఆయన తన వాడుకగా పెట్టుకున్నాడు ప్రార్థన చేయడం. ఎవరైనా 3 సార్లు ప్రార్థన చేయకపోతే మనం కూడా 3 సార్లు చేస్తాం. ఏంటది? భోజనం. కానీ దానియేలు 3 సార్లు. యెరూషలేము దేవాలయం ఎటుపక్క ఉందో అటుపక్క తన యొక్క కిటికీని ఓపెన్ చేసేసి అక్కడ దేవునికి ప్రార్థన చేసేటటువంటి వాడు దానియేలు. 3 సార్లు, రోజుకి 3 చేసేవాడా? 3 చేసేవాడు. మనకు కూడా ఒక వాడుకుంది. 3 కంటే 4 మార్లు 5 మార్లు కూడా మనకు తినే వాడుకుంది, అంతే కదా. మధ్యలో మధ్యాహ్నం భోజనం చేస్తాం, మళ్ళీ సాయంత్రం 6 అవ్వగానే మళ్ళీ టిఫిన్ సెక్షన్, మళ్ళీ 9 అవ్వగానే మళ్ళీ డిన్నర్. చూసారా, మన వాడుకలో 4-5 రకాలు ఉంటాయి. ఆ 4-5 రకాలను మనం వాడుకగా చాలా భద్రంగా
టిఫిన్ తెలియదు ఇందాక, అందుకని చాలా ఆకలేస్తుందని అంటాం. బట్ ఎప్పుడైనా ప్రార్థన చేయలేదు, దేవుని యొక్క వాక్యాన్ని చదవలేదు అన్న ఆలోచన ఎప్పుడన్నా వస్తుందా? అస్సలు మనం చెప్పలేం ప్రియమైనటువంటి వాళ్ళు, అస్సలు మనం చెప్పలేం. అలాంటి మాటలు మనకు రావు. అంటే మన వాడుకలో ఉన్నటువంటి వాస్తవం ఏంటంటే, నీ దైనందిన కార్యక్రమాల్లో దేవుని కార్యక్రమం అనేటటువంటి దాన్ని మనం వాడుకగా చేసుకోవట్లేదు, మనం ఎప్పటి వరకు చేసుకోవట్లేదు. బట్ దేవుని పని మీద వచ్చినటువంటి మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారి యొక్క దినచర్య పగలంతా వాక్యం చెప్పడం, రాత్రి అయితే ఒలీవల కొండకు వెళ్ళడం. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం, మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఆయన అక్కడ నుండి లేచి యోదయ ప్రాంతములకును యోర్దాను అద్దరికిని వచ్చెను. జన సమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. అదిగో ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచూ వచ్చును. అందుకని బోధ విన్నటువంటి మనలో కూడా పౌలు గారు హెబ్రీలకు రాస్తూ, కాలమును బట్టి చూస్తే మీరు కూడా ఎలాగుండాలి, బోధకుడు ఎలా తయారవుతాడు మీరు చెప్పండి. తన వాడుక చొప్పున బోధించే కార్యక్రమాన్ని కలిగి ఉంటే తప్ప ఒకడు బోధకుడుగా మారడు, అంతేనా? లేదు ఎప్పుడో ఒకసారి, నెలకు ఒకసారి, లేకపోతే 2 నెలలకు ఒకసారి సమయం ఇచ్చేసామనుకో, మీకు వాడుక అవుతుంది అది? కాదు, అది ఒక వేడుక అవుతుంది. ఆ టైంలో ఎప్పుడో నెలకోసారి, 2 నెలలకు ఒకసారి మాకు సమయం ఇస్తే ఎట్ట సార్ అని అంటే, ప్రతి బుధవారం ఏడో వాక్యం రాయండి, వాళ్ళ పేర్లు చెప్పండి అని ఎంత నోరు తెచ్చుకున్న ఒకరు కూడా మనం నా పేరు రాయండి అని ఎప్పుడు తన్నుకోలా, గొడవలు వేసుకోవాలా. నా పేరు కంటే నీ పేరు చెప్తావు ముందు అని చొక్కా పట్టుకోవాలా మనం ఎవరిది. అంటే మనలో లేనిదేంది? ఆ ఆసక్తి లేదు. అందుకని నీదే అని రాసుకుంటాం మనం. అప్పుడు చెప్తారు వెనకాల, ఎవరిది రాయిపోతే నాది రాయండి, అంటే ఎవరు చెప్పకపోతే నాది రాయండి. ఆలోచించండి ఒకసారి దేవుని కార్యక్రమాలను. అందుకని కాలమును బట్టి చూస్తే నువ్వు బోధకుడుగా ఉండాలంటే, బోధించేటటువంటి ఏ చిన్న విషయాన్నైనా కూడా, ఏ చిన్న సమయాన్నైనా కూడా నువ్వేం చేయాలంటే లాగేసుకోవాలి. అందుకని ఇక్కడ పేర్లు అయితే ఇస్తాం, కానీ బోధించే సమయానికి అన్న ఈరోజు నాకు చాలా పని పడింది కాబట్టి ఆ వాక్యం ఏదో నువ్వే నాకు వాడుక దేవుని కార్యక్రమాలు అంటే చేయాల్సినటువంటి పనిని కలిగి ఉన్నాం కాబట్టి అది ఒక వాడుకగా తయారైపోయింది. మీకు సంగతి తెలుసు, నేను ఒక డౌనీ హాల్లో ఒక డిప్లొమా కోర్సు చేయడానికి 2 ఏళ్ళు అక్కడికి వెళ్ళి, నేను 2 సంవత్సరాలు అక్కడికి వెళ్ళి కోర్సు చేశాను. ఎందుకో తెలుసా? వాళ్ళ దగ్గర ఏదో నేర్చుకోవాలని కాదు, నాకున్న జ్ఞానాన్ని వాళ్ళకి పరిచయం చేయడానికి 2 సంవత్సరాలు వెళ్ళాను. 6 గంటలకి క్లాస్ మాకు మొదలై 8:30కి ముగిస్తారు. 8:30కి ముగిస్తారండి. 6 గంటలకి తరగతి ప్రారంభమయ్యి, ఇది ట్రైనింగ్ క్లాసు, నైట్ అది సాయంత్రం 6 గంటలకు ప్రారంభం అవుతుంది, 8:30కి ముగిస్తారు. అయితే ఇక్కడ తమాషా ఏంటంటే, 6 గంటలకి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒక పద్ధతిని ఏర్పాటు చేసినారు. ఇదిగో బోధించడానికి చాలామంది ట్రైనర్స్, అంటే వినేటటువంటి మాకు సమయం ఇచ్చేవాళ్ళు అనమాట. ఇదిగో ఈరోజు రేపు 6 గంటలకల్లా బోధించే, ఎన్ని గంటలకు వచ్చి 6 గంటలకు వచ్చేసేయాలి అనేటటువంటి ఒక లిస్ట్ ఇచ్చేసినారు. నెల మొత్తం మీద నాకు ఒక్కరోజే వస్తుంది ఆ లిస్టు ప్రకారం. అయితే నెల మొత్తం మీద ఒక్కరోజే వస్తుంది నాకు. కానీ నేనేం చేసేవాడిని తెలుసా? 6 గంటలకల్లా 5:55కి అక్కడికి వెళ్ళి కూర్చున్నామండి. ఎందుకు? ఆ రోజు బోధించాల్సిన వాడు రాడు, అరగంట టైం అయిపోయిన తర్వాత ఆడొస్తాడు. ఎందుకు? ఆడు బోధించడంలో వాడుక లేదు, వాక్యం చెప్పాలన్న ఆసక్తి లేదు. కాబట్టి నేనేం చేసేవాడిని, 5:59 కల్లా ఆడికి వెళ్ళి కూర్చునేవాడిని. అప్పుడు వచ్చినటువంటి ఆ ప్రిన్సిపాల్ ఉంటాడు కదా, ఆ క్లాస్ తీసుకునే అతను అడుగుతాడు, ఈరోజు ఎవరిది వాక్యం అంటే, టైం టేబుల్ మా దగ్గర కూడా ఉంటుంది, ఆయన దగ్గర కూడా ఉంటుంది. ఆయన అడుగుతాడు, ఎవరు చెప్పాల్సిన అతను రాలేదా అంటాడు. రాలేదు. మరి చెప్పవలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు ఫస్ట్ నా చేయలేస్తాను. అందుకోసం వెళ్ళేవాడిని నేను. తెలిసినట్టుగా ఉండే ప్రతిది కూడా ఒక ప్రశ్న వేసి మాట్లాడుతున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు అంటే, దీనికన్నా మించి నువ్వు ఇంకొక ట్రైనింగ్ చేసేసావా అని అడుగుతున్నారు అక్కడ. నేను చేసానో లేదు తర్వాత సంగతి, నేను చెప్పినది కరెక్ట్గా ఉందా లేదా అని అడుగుతా వాళ్ళు. అక్కడ నాకు పరిచయమైన వ్యక్తి మన సుధాకర్ అన్న, సుందరయ్య కాలనీ సుధాకర్ అన్న. అంటే చాలా రోజులు 2 సంవత్సరాలు నన్ను గమనించాడు. ఇతని దగ్గర ఏముందంటే విషయం ఉంది, సరుకు ఉంది అన్నాడు. సరుకు ఉంది
కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ వచ్చే సమయాన్ని కూడా నేను వాడుకోవడానికి నేను ఇష్టపడ్డాను. నా వాడుక ఏంటంటే, ఎక్కడ దొరుకుతారా వాక్యం చెప్తే వినేవాళ్ళు ఎక్కడ దొరుకుతారా అనేటటువంటి దిశలో నా ప్రయాణాన్ని కొనసాగించాను. చాలామందిని నేను సంపాదించుకున్నాను. కారణం ఏంటంటే నా వాడుకది. దేవుని కార్యక్రమం అంటే ఎవరైనా నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి, నాకు కుదరదు, ఈ టైంలో వెళ్ళిపోతే కానీ నా పని నేను చేసుకోలేను అన్నప్పుడు ఆళ్ళు ఇంకేదన్నా అంటే నా బలహీనతను గమనించేవాళ్ళు, అన్న ఇక్కడ ఈ వాక్యం ఉంది దీని గురించి ఏందంటే నా పని కూడా ఆగిపోదు. ఏ పని మొదలవుతుంది? ఎలాగైనా ఈ ప్రశ్నకు జవాబు చెప్పి వెళ్ళాలన్న పని మిగులుతుంది నాకు. నేను వెళ్ళి నెరవేర్చవలసిన పని అది ఆగిపోతుంది. అంటే ఇది గొప్ప కోసం చెప్పుకోవడం కాదు, నాకున్న దైనందిన చరిత్రను మీకు చెప్తాను. అంటే నా బలహీనత ఏంటో మీకు చెప్తున్నా. దేవుడు అనే పదం విన్నప్పుడు ఎలా అయిపోతున్నాం అని అంటే ఎలాగైనా ఆయన కార్యక్రమం చేయాలి. ఇది ఒక వాడుక అయిపోవాలి, మన జీవితంలో ఒక వాడుక అయిపోవాలి. అందుకని కాలం బట్టి చూస్తే మనం బోధకులుగా ఉండాలి, కానీ బోధించే పరిస్థితి ఎప్పుడు కనపరచం. కారణం ఏంటంటే మన వాడుకలో వాక్యాన్ని బోధించడం అనే కార్యక్రమాన్ని పక్కన పెట్టేస్తున్నాం. దేవుని గ్రంథం అనేటటువంటి విషయాన్ని నిజంగా చెప్పడం అనేటటువంటిది అనేకులకు దొరకనటువంటి భాగ్యం ప్రియమైనటువంటి వారు కదా. ఇక్కడ ప్రతిసారి నేను నిలబడే చెప్పను, మీకు తెలుసు కదా, ఎంతోమందికి మనం అవకాశాలు ఇస్తున్నాం. మీరు చెప్పండి, మీరు ఎలా చెప్పాలో నేను దాన్ని కొద్దిగా నేను సరిచేసేటటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాలని అనేక మందికి ఇక్కడ అవకాశాలు ఇస్తున్నాం. అయినా మన వాడుకలో ఏం లేదు, వాక్యం చెప్పాలన్నా ఆసక్తి లేదు. అందుకని మన జీవితంలో వాడుకలో ఏముందో ఒక వాస్తవాన్ని మీరు గమనించండి. ఉండాల్సినటువంటి వాడుక దాన్ని మనం పక్కన పెట్టేస్తూ ఉన్నాము. లేనటువంటి వాటిని సంపాదించుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏది నిద్రపోవడమో, లేకపోతే ఇంకేదన్నా తిని త్రాగడమో, లేకపోతే ఇంకేదన్నా కూడా అబద్ధాలు మాట్లాడడమో, లేకపోతే జగడాలు పుట్టించడమో, వీటి వల్లనే మనం వేడుకగా మన జీవితంలో వాటిని సంపాదించి పెట్టుకున్నాం. ఒకసారి మనం రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11 చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. అదిగో ఏమన్నాడు? ఆసక్తి అంటే వాడుక విషయంలో మనం ఏం కాకూడదంట? మాంద్యులు కాక. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. ఆత్మయందు తీవ్రత గలవారై. అది ఇప్పుడు వాడుక, నీ వాడుకలో ఉన్న వాస్తవం ఏంటో నీకు అర్థమైతే ఇప్పుడు దేని మీద నీ వాడుకను మళ్లించుకోవాలో చెప్తున్నాడు. ఆసక్తి విషయంలో ఆత్మయందు తీవ్రత గలవారై. అంటే ఆసక్తి విషయంలో మందంగా ఉండబాకు, కానీ ఆత్మ విషయంలో ఎలా ఉండాలంట? తీవ్రత గలవారై. ప్రభువును సేవించండి. ఆత్మ విషయంలో తీవ్రత ఉండాలి. ఆసక్తి విషయంలో మాందులుగా ఉండబాకండి. అంటే మన వాడుకలో ఉన్నటువంటి వాస్తవాన్ని నువ్వు టర్న్ చేసుకోకపోతే జీవితం చాలా నష్టంలోకి వెళ్ళిపోద్ది ప్రియమైనటువంటి వారు. ఒకని జీవితాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతూ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువు. రైట్, చదువు. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే అదిగో తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రం అన్నాడు. అంటే ఇప్పుడు పౌలు గారి తర్వాత మళ్ళీ అదే ఆసక్తి ఊర్లో కనిపిస్తుందంట. పౌలు గారి ఆసక్తి ఏంటి? వాక్యాన్ని. అదే కదా పౌలు గారి యొక్క ఆసక్తి ఏంటి? సమాజ మందిరం. ఎక్కడ సమాజ మందిరం ఉంటుందా? ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాలనేటటువంటిది. అదే ఆసక్తి ఇప్పుడు ఎవరిలో కనిపించింది అన్నాడు? తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. అతడు నా హెచ్చరికను అంగీకరించెను, కానీ అతనికే విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. అతనికి కలిగిన విశేషమైన ఆసక్తి అని చెప్తున్నాడు. పౌలు డాడీ, నువ్వు పాపకు, నువ్వు పెద్దోడు అయిపోయినావు, నువ్వు తిరగబాకు, నేనే అక్కడికి వెళ్ళి ఏం చేస్తా అంటున్నాడు? నేనే అక్కడికి వెళ్ళి నువ్వు చేసిన పరిచయం నేను కొనసాగిస్తాను. అరే అక్కడ పోతే దోమలు ఉంటారా, పడుకోలే, అయినా పర్లేదు, వాళ్ళు నిన్ను సరిగా చూసుకోరా, టైంకి కూడు కూడా బెటర్ అండి, అయినా పర్లేదు అన్నాడంటే, అరే వీడేంది కరెక్ట్గా నా మైండే కలిగి ఉన్నాడు వీడు. నేను ఎవరి మైండ్ కలిగి ఉన్నాను? యేసుక్రీస్తు మైండ్. ఆయన కలిగినటువంటి మనస్సును మీరు కలిగి ఉండండి అనే పదం మనకు వర్తించాలని అంటే మన వాడుకలో ఉన్న వాస్తవం ఏదో నువ్వు గ్రహిస్తే తప్ప అది బయటపడదు ప్రియమైనటువంటి వాళ్ళు. 22వ వచనం చూడండి. అదే అధ్యాయం 22వ వచనాన్ని మనం ఆలోచిస్తే, మరియు వారితో కూడా
మేము మా సహోదరుని పంపుచున్నాము. వానితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము. చాలా సంగతులలో అనేక పర్యాయములు అతనిని పరీక్షించి ఆసక్తి గలవాడనియు అదిగో ఎలా ఎలా చేశారంట? ఆసక్తి గలవాడా కాదనడానికి వీళ్ళు ఏం చేశారు? పరీక్షించారంట. అంటే ఆసక్తిని గురించిన పరీక్ష జరుగుతుందా? ఆసక్తిని గురించిన పరీక్ష జరుగుతుంది. నీకు అది వాడుగ్గా ఉందో లేదో అన్న సంగతిని గురించి పరీక్షలు పెట్టారంట. అర్థం ఏంటి? ఇది ఎన్ని గంటలకు ఆరాధన అంటే ఎన్ని గంటలకు వస్తున్నాడు, ఇదేనా పరీక్ష? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం కూడిదే నిన్ను గణపరుస్తారు, వారి మధ్య నేనుంటానని చెప్పినటువంటి దేవుని యొక్క సముఖంలోకి ఒకడు అరగంట తర్వాత వచ్చాడు అనుకోండి, శబాష్ అని అంటాడు. ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి పెద్దవాటి మీద నిన్ను నమ్మకంగా ఉంచుతానంటాడా? అరగంట ముందుగా వచ్చిన వాడికి ఈ పదం వర్తిస్తుందా? అరగంట లేటుగా వచ్చినటువంటి వాళ్ళకి ఆ పదం వర్తిస్తుందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ముందుగా వచ్చిన వాడికే ఆ పదానికి సంబంధించినటువంటి ఆ ఫలితం దొక్కుతుంది. కొంచెంలో నమ్మకంగా ఉన్నావు. కొంచెం అంటే ఇక్కడ ఏంటి? 10 నుంచి 12 గంటల దాకా ఆరాధన. ఈ కొంచెంలో నువ్వు తొందరగా వచ్చేసావే, నీకు పెద్దవాటి మీద నీకు కనపరుస్తుంది. నీకు తెలుసు కదా, నా ఆరాధనలో దేవుణ్ణి ఆరాధించడంలో నేను కనపరిచిన ప్రతిభకు నా కుటుంబంతో నేను వెళ్ళి దైవారాధనలో పాల్గొన్నటువంటి సంఘటనలు ఇప్పటికీ చెక్కులు మార్చుకోలేదన్న సంగతి మీకు చెప్పాను. కారణం ఏంటి? ఆసక్తి. మేము అనేక విషయాల్లో ఇతని ఆసక్తిని మేము ఏం చేసాం? పరీక్ష చేసి అతడు ఆసక్తి గలవాడనియు ఇప్పుడును మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మకము మరి ఎక్కువైన ఆసక్తి గలవాడని తెలుసుకొని ఉన్నాము. చూసారా? తీదు కలిగినటువంటి ఆసక్తి విషయంలో పరీక్ష పెట్టారా? అవును. పరీక్షలో నెంబర్ 1 స్టూడెంట్, డిస్టింక్షన్లో పాస్ అయినాడు. మరి నీ ఆసక్తి విషయంలో నువ్వు, నీ వాడుక విషయంలో నువ్వు ఎలాగున్నావు ఒక్కసారి ఆలోచించాయి. నేను ఎలాగున్నానో నేను ఆలోచించుకోవాలి, నువ్వు ఎలాగున్నావు నువ్వు ఆలోచించుకోవాలి. ఏదైనా దైవ కార్యక్రమం చెప్పినప్పుడు 4 గంటలకల్లా వచ్చి పని చేసేవాళ్ళు అని అంటే మన వాళ్ళు 7 గంటలకు వచ్చినారనుకో, వాడుక, తమ వాడుక అది. నువ్వు 4 గంటలకని పిలిచినా మేము రాం. మా వాడుక టైం ఎప్పుడు? 7 గంటలకి. అంటే అప్పటికి వచ్చేసేటప్పటికి అన్నీ సిద్ధంగా ఉంటాయి. పని చేసేసుకొని వెళ్ళిపోతాం. ఏ పని చేసిన వాటిలో కొంచెం తినేసి ఆ తర్వాత మళ్ళీ ఆరాధనకు వచ్చేసేయాలి. నీ వాడుక అది, కాదంటలేదు. అది పెద్ద సమస్య కూడా కాదు. నువ్వు రాకపోతే ఏ కార్యక్రమం ఆగదు. కానీ బట్ నీ ఆసక్తి ఎక్కడ? ఆ మధ్య రోజు ఆన్లైన్లో మాట్లాడుతున్నప్పుడు ఏందమ్మా మమ్మీ, డాడీ మమ్మల్ని లేపలేదు అని మా పాపలు అడిగినారు. డాడీ మీరు చిన్నపిల్లలని కాదమ్మా మీరు లేపడం, మీరు పెద్దవాళ్ళు. మీరు దేవుని కార్యక్రమం ఇష్టపడి చేయాలి తప్ప ఆయన లేపితే మీరు వచ్చి కూర్చొని వినడం అనేది ఆయనకు నచ్చదు. నాకే కాదు, దేవునికి కూడా నచ్చదు. ఏ కార్యక్రమాన్ని నువ్వు ఇష్టపడి చేయి, అది ఎంత కష్టమైనా కూడా దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే నీకు తగిన కాలంలో ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ ప్రతిఫలం తీసుకోవడానికి మనం సిద్ధంగా లేం. కారణం ఏంటంటే మన వాడుక వేరుగా ఉంది. దైవ కార్యక్రమాలంటే మనం చూపే శ్రద్ధ వేరుగా ఉంది, మనం చూపే ఆసక్తి వేరుగా ఉంది. మరి నీకు ప్రతిఫలం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే తీతును మేము అనేక రకాలుగా పరీక్ష పెడితే అతడు ఆసక్తి విషయంలో అతనికి మించిన వాడు ఇంకొకడు లేడు. చాలా మందిలో కదా పరీక్ష జరిగేది, ఒక్కళ్ళలోనే పరీక్ష జరుగుతుందా? చాలా మందికి పరీక్ష పెట్టారు, బట్ అందులో నెంబర్ 1గా నిలిచిన వాడు తీతు. అతను మీ దగ్గరకు వచ్చేసేదానికి కూడా ఆసక్తిని కలిగిన వాడుగా ఉన్నాడు. అతని వాడుకలో ఉన్న వాస్తవం అది. ఈనాడు ఆలోచన చేయండి, మనం జీవితంలో మనం చేసేటటువంటి ప్రతి పనిలో నీ వాడుకలో ఉన్న వాస్తవం మీద నువ్వు గ్రహిస్తే ఎక్కడ దూరంగా నిలబడిపోయామో నీకు అర్థమైతే ఇంకెంత దూరంలో ఉన్నామో దేవుని రాజ్యానికి అన్న సంగతి, పరలోకానికి ఇంకెంత దూరంలో ఉన్నాం అన్న సంగతి మనం ప్రశ్నించుకుంటే తప్ప మన ఆసక్తిని పెంపుకునే పరిస్థితి అయితే మనలో నిలవదు ప్రియమైనటువంటి వాళ్ళు. కాబట్టి సమయం కొంచెమే ఉంది, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, రేపు అనేటటువంటి దినం చూస్తామో లేదో కూడా తెలియదు. కాబట్టి మన జీవితం ఈ ఆసక్తి అనే మన జీవితంలో జరిగించాల్సినటువంటి వాడుక చొప్పున జరిగించాల్సినటువంటి కార్యక్రమాలు ఎంత వేగంగా చేస్తే తప్ప దాన్ని మనం రీచ్ కాలేం. ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం మన జీవితంలో ఏం చేసాం? వృధాగా గడిపేసాం, ఖర్చు పెట్టేసాం, ఇప్పుడు వృధాగా ఖర్చు పెట్టిన దాన్నంతా రీచ్ అవ్వాలి, ప్లస్ ఇక నుంచి చేయబోయే దాన్ని కూడా ప్లస్ చేసుకోవాలి. అలా చేయకపోతే మన జీవితంలో ఎప్పటికి కూడా పని మిగిలిపోతుంది ప్రియమైనటువంటి. పని మిగిలిపోతే బాగుండదు. యేసుప్రభువు చూడండి, తండ్రి నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణం అన్నాడా? సగమే అన్నాడా?
సగ జీవిత కాలంకే నువ్వు పని అంతా పూర్తి చేసేసినాడంటే మీరు ఎంత కష్టపడ్డాడో యేసుప్రభుల వారు మీరు ఆలోచన చేయండి. ఎంత కష్టపడ్డాడో మీరు ఆలోచన చేయండి. అందుకని ప్రతి దినము చేస్తే కానీ ఫుల్ఫిల్ కాలేదు అక్కడ. కానీ మన జీవితంలో వచ్చిన అనుభవించిన సంవత్సరాల సంఖ్య ఎంత, చేసిన పని దినాల సంఖ్య ఎంత, ఒక్కసారి ఆలోచన. అంటే ఎంతో పని మిగిలిపోయి ఉందా? మిగిలిపోయింది. ఎప్పుడు మనం మిగిల్చుకునే వాళ్ళం కాకూడదు ప్రియమైనటువంటి. దేవుని కార్యక్రమాల్లో దేవునికి కైసరికి అన్నాడు కదా. అలాగే ఎన్నో కార్యక్రమాల్లో మన వాడుక చొప్పున దైవ కార్యక్రమాల్లో మన దైనందిన జీవితం వాడుక చొప్పున జరిగించకపోతే జరిగే నష్టం చాలా గొప్పది ప్రియమైనటువంటి. కాబట్టి ఆ నష్టాన్ని మనం ఎప్పుడు కూడా కొని తెచ్చుకోకుండా, ఎప్పుడు కూడా మన ఆసక్తి విషయంలో మనం మందులం కాక దేవుని ఉద్దేశాలు నెరవేర్చేటటువంటి బిడ్డలుగా ఆయన క్రియలే మన వాడుక చొప్పున జరిగించే వారమై ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటూ, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నాన్న ఇప్పటి వరకు మాతో మాట్లాడినటువంటి మాటల యొక్క ఫలితాన్ని మా హృదయాల్లో మేము బదిలిపరచుకుంటాం. మా వాడుక చొప్పున జరిగించాల్సినటువంటి క్రియలు అందులో మేము ఎంత దూరం ఉన్నామో అన్న సంగతిని నీ లేఖనాలను బట్టి మేము పరీక్షించుకున్నాం. ఇక మిగిలిన కాలం అంతా మనుషుల ఆశయాల ప్రకారం మేము నడుచుకొనక, ఆసక్తి విషయంలో మేము మందులు కాకుండా నాన్న మీ క్రియల్ని మేము వాడుక చేసుకొని అనేక దినాలు మాకు అనుగ్రహించే ప్రతి దినం వాటి ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.